అయా తండ్రి ప్రభానైనా తండ్రి ఇదిగో రక్షణ లేని వాళ్ళకి రక్షణ రావాలి నా ప్రభానైనా. అయా వ్యసనపరుల వారి దురాలవాట్ల నుంచి విడుదల పొందాలి నా ప్రభానైనా. అయా తండ్రి ప్రతి ఒక్క బలహీనత యేసు నామములో లయమైపోవాలి యేసయ్యా. అయా తండ్రి వారిని మీరు తాకండి నా ప్రభానైనా పరిశుద్ధాత్మదేవ. అయా ప్రతి ఒక్కరిని ఆత్మను పొందుకోవడానికి కృప దయచేయండి ప్రభా. అయా నా ఆత్మ లేని వాడు నా వాడు కాదన్న ప్రభానైనా. అయా ప్రతి ఒక్కరిని ఆత్మను పొందుకోవాలి నా ప్రభా. అయా నీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చండి నా ప్రభానైనా. అయా తండ్రి ఎంతగానో కృప చూపించావు నా ప్రభా, ఎంత ధన్యతనిచ్చావు నా ప్రభానైనా. అయా తండ్రి ఇదిగో నా ప్రభా సంతోషంతో మేమందరూ నేను ఆరాధించడానికి కృప దయచేయండి నా ప్రభా. మా స్తుతుల సింహాసనంపై నువ్వు ఆశీర్వడైన నా ప్రభానైనా. మా ప్రార్థన మీరు ఆలకించిన ప్రభానైనా. ఈ ఆరాధన అంతా కూడా ప్రభానైనా అయా నీ ఆత్మతో మమ్మల్ని నింపి పరిశుద్ధపరచండి నా ప్రభా. అయా నీకే స్తోత్రాలు యేసయ్యా. అయా నీకే స్తుతులు 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 స్తోత్రాలు చెల్లించుకుంటాం గొప్ప దేవా, నీకే స్తోత్రము నా రాజా. కూర్చోండి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును. చప్పట్లు కొట్టు దేవుని నామానికి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా. నీ రక్తముచే కడుగబడినందున ఈ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా. నీ రక్తముచే కడుగబడినందున నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయెనే. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయెనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. అందరం కలిసి ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును. నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును. ఏమని కని నీ సొత్తుగా మారితిని యేసయ్యా. నీ రక్తముచే కడగబడినందున నీ శ్రమలలో పాలందుటయే నా దర్శనమాయెనే. నీ శ్రమలలో పాలందుటయే నా దర్శనమాయెనే. నా బలవందన శ్రమలు సహించి నీ వారసుడానైతిని. నా తనువందన శ్రమలు సహించి నీ వారసుడానైతిని. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును.
ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమందుకని రక్తముచే కడగబడినందునా నేనుండుటే నాలో నీ ఉండుటే అనుభవమే నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్మే ఎండలో తడుస్తున్న ప్రభా, వానలో తడుస్తున్న ప్రభానైనా నిన్ను ఆరాధించే మమ్మల్ని నా ప్రభా, ఇదిగో నా ప్రభా గృహంలోకి చేర్చావు నా ప్రభానైనా, మాకు ఎంత ధన్యతనిచ్చావు నా ప్రభానైనా. నీ బిడ్డలు కష్టపడడం నీకు ఇష్టం లేదు నా ప్రభానైనా. అయ్యా ఇదిగో నా ప్రభానైనా గత 6 నెలలుగా ఆగిపోయిన నీ ఆరాధన నా ప్రభానైనా మరలా తిరిగి నూతనంగా నువ్వు ఆరంభించావు నా ప్రభానైనా. ఎంత ఘనంగా ఆరంభించావు నా ప్రభానైనా. మాకు ఎంత పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రాలు ఇస్తాయా. అయా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. పరిశుద్ధాత్మ దేవా నాయన నీకే స్తోత్రాలు ఇస్తాయా. అయ్యా తండ్రి ఇదిగోన ప్రభా, శ్రమలు చూసి కృంగిపోయే వారికి ఆమె ఉండకూడుతున్న ప్రభునైనా. అయ్యా తండ్రి ఇదిగోన ప్రభు నీ ఆరాధన జరగడం మాకు ఎన్నో శ్రమలు వచ్చాయి నా ప్రభునైనా. అయ్యా తండ్రి ఇదిగోన ప్రభునైనా అయ్యా నీ నా స్తుతించడానికి ఖాళీ లేకన ప్రభునైనా మాకు ఎంతగానో నా ప్రభు శోధన వచ్చింది ప్రభు, అపవాది నా ప్రభు. అయ్యా ఎన్ని శ్రమలు వచ్చినా కన్నా ప్రభు, ఎన్ని శోధనలు వచ్చినా కన్నా ప్రభు అయ్యా తండ్రి సహించిన ప్రభునైనా నీలో ఆనందించడానికి నా రాజా. అయ్యా నీ వారసులుగా మారడానికి నా ప్రభునైనా, నీ స్నేహితులుగా మారడానికి నా ప్రభునైనా ఎంత ధన్యతనిచ్చావు నా ప్రభు. అయ్యా ఎంత భాగ్యం ఇచ్చావేస్తాయా. నీకే వందనాలు స్తోత్రాలు ప్రభు. అయ్యా నువ్వు చేసిన మేలులకే నీకే వందనాలు వేస్తాయా. పరిశుద్ధాత్మదేవా ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును. ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము. చప్పట్లు కొడతాము, ఎవరు మౌనంగా ఉండదు. మీ చేతులు దేవునికి సమర్పించాలి. మీ దేవుడి చేతులు ఈ లోక పనులు చేసుకోవడానికి, లోక కార్యాలు చేయడానికి కాదు, కానీ ఆయన చప్పట్లు కొట్టే నామాన్ని కనపరచడానికి చేతులు ఇచ్చాడు దేవుడు. ఆయన నామాన్ని స్తుతించడానికి నోరిచ్చాడు దేవుడు. మీ చేతులు చప్పట్లు కొడుతూ ఆయన స్తుతిస్తాము. ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును.
భాగ్యము ఏమని వివరింతును ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 చేస్తున్నప్పుడు కళ్ళు తెరిచి చూస్తే మేము కనబడతాం. ఇది జాగ్రత్తగా నేను చూడాలి. కళ్ళు మూస్తే దేవుడు కనబడతాం. ఇక ఆరాధన అనుభవం ఏం చేస్తుందంటే నీ మీద పనిచేస్తున్న సాతాన్ అనే కాడిని వెనకబడుతుంది. ఆమె నీలో ఉన్న రోగాన్ని తొలగిస్తారు, నీలో ఉన్న బాధను తొలగిస్తారు, నీలో ఉన్న వేదన తొలగిస్తారు. ఎందుకో తెలుసా, పరిశుద్ధాత్మ దేవుడు పైనుంచి ఇక్కడ ఒకవేళ సౌండ్ లేకపోవచ్చు, డ్రమ్ము లేకపోవచ్చు, ఏది లేకపోయినా దేవుడు అన్నాడు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. ఆమె ఆత్మతోను సత్యతో ఆరాధిస్తున్నప్పుడు ఒకవేళ బలహీనమైన రోగంతో ఇక్కడికి వచ్చేవేమో, లేకపోతే సమస్యతో వచ్చేవేమో, లేకపోతే ఇంట్లో కుటుంబ సమస్యలతో ఇక్కడ అడిగిపెట్టేవేమో, ఒకవేళ రోగంతో అడిగిపెట్టేవేమో, ఏ బాధతో అడిగిపెట్టినా గానీ ఆ దేవుడు ప్రతి దాన్ని ఎక్కడ ఏడిపిస్తాడంటే ఆరాధనని మాత్రమే. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పడదోలే శక్తి కలిగినది పడదోలే శక్తి కలిగినది యేసయ్య నామం. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ఆ నామం పలికేశాను. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు
సంతోషంతో దీపాలు వేస్తున్నాము. ఇక్కడ వేసిన పొలాలన్నీ వేస్తున్నాము కూలిపోవాలి కదా. వేసినాములో బలంగా దిగిరండి దేవా. ఏమో మధ్యలో దిగిరండి వేస్తున్నాము. జలబడాలు వేస్తున్నాము. ఆకాశం జలబడాలి కానీ ఇప్పుడేనా వేవేల దూతల దగ్గర సంచరించేగా. Thank you, Lord. Thank you, Holy Spirit. Wonderful Holy Spirit, Daddy. Thank you, Daddy. నీ పరిశుద్ధాత్మను వేవేల దూతలతో మా మధ్యలోనికి దిగి వచ్చినందుకు నీకు వందనాలు. సాతాను కార్యాలన్నీ హతమార్చినందుకు వందనాలు. ప్రతి బిడ్డపై నీ దిగినందుకు నీకు వందనాలయ్యా. ప్రతి బిడ్డపై నీ కృప చూపించినందుకు వందనాలయ్యా. అయ్యా ఇదిగో జలములపై ఆత్మ అల్లాడినట్టు మా మధ్యలో అల్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ కృప ఎంబడి కృపలోకి తీసుకెళ్ళినందుకు నీకు వందనాలు ప్రభా. ఈ నెల ఇదిగో ఆగిన మొదటి నెల అన్ని నెలల ఆరాధన అయ్యా ఈ మొదటి ఆరాధనలో తోడున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ప్రభలాదు మమ్మల్ని దర్శించినందుకు నీకు వందనాలు ప్రభా. వచ్చిన బిడ్డపై నీ కృపతో ఉంచినందుకు వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో యుద్ధము నేను నీవే చేయించి విజయాన్ని చెందేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఈ ఆరాధన బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. చెప్పకూడదు పరిశుద్ధాత్మ దేవుని నామములో. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పకూడదు పరిశుద్ధాత్మ దేవుని నామములో. నీలో ఉన్న రోగం తొలగిపోతుంది. నీలో ఉన్న వేదన తొలగిపోతుంది. నీలో ఉన్న పెద్ద సమస్యలు తొలగిపోతున్నాయి. ఈరోజు ఒక మైముతో కప్పుబడి వెళ్తున్నావు. ఈరోజు థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ జీసస్. తండ్రి నీకు స్తోత్రాలు. ఈ ఆరాధన బట్టి సమస్త మహిమ ఘనత నీకే చెల్లును కాక. ఆమేన్. అందరం కూర్చుందాం. మన తండ్రి అయిన దేవుని కృపయు ప్రభువైన యేసుక్రీస్తు అత్యున్నత ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండి 6 నెలలుగా ఆగిపోయిన ఈ ఆరాధన మళ్ళా ఈ రోజు ప్రారంభించిన దేవాది దేవునికి ఒకసారి 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం అందరం కాడ. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి స్తోత్రం 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 స్తోత్రం. మరలా నీ కృపనిచ్చినందుకు వందనాలయ్యా. నీ కృపనిచ్చినందుకు వందనాలు ప్రభా. నీ కృపనిచ్చినందుకు వందనాలు ప్రభాని. చిన్న ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన ఏ కులమా ఏ మతమా ఏ వర్గమా ఏ భేదమా చూసే దేవుడు కాదు. ఈయన అందరినీ ప్రేమించే దేవుడు. నువ్వే సమస్యలు ఇక్కడికి వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ బిడ్డ కొరకు ఇక్కడికి వచ్చావో, ఏ పరిస్థితులు ఇక్కడికి వచ్చావో, నిన్ను హృదయాంతరంగా అందరు హృదయములు ఎదిరిన దేవుడు. నీ తలంపులు కానీ ఆయన తలంపులు వేరే ఉన్నాయి కాబట్టి ఇదిగో ఏ పరిస్థితులకు వచ్చావో చిన్న ప్రార్థన చేసుకో. ప్రభా నేను ఈ పరిస్థితులు ఇక్కడికి వచ్చానయ్యా. ఈ పరిస్థితులను ఇక్కడ నేను వచ్చాను ప్రభా. నా పరిస్థితులను మార్చండి అయ్యా. నా బిడ్డ పరిస్థితులు మార్చండి అయ్యా. నా స్థితిగతులు మార్చండి ప్రభా. అన్ని విషయాల్లో మీరు తోడుండండి ఆయన. కృప ఎంబడి కృప, కృప ఎంబడి కృపలోనికి మీరే నడిపించుకోమని అన్ని విషయాల్లో కూడా మీరు తోడుగా అందరూ 2 చేతులు చూడద్దాం ఒకసారి. యేసయ్యా గడిచిన నెలలన్నీ కాడ మాకు ఏది కావాలది నువ్వు దయచేసావు. ఏది కావాలది మాకు ఇచ్చావు. ఎంతో మహా గనులు, డబ్బున్న వాళ్ళు, ధనికులు, పేరు ప్రఖ్యాత ఉన్న వాళ్ళు, చెప్పాలా పేరు ప్రఖ్యాత ఉన్న వాళ్ళు ఎంతో మంది నాయన మట్టిలో కలిసిపోయారయ్యా. కానీ ఏ పరిశుద్ధత లేని, ఎట్టి యోగ్యత లేని నన్ను నీవు కరుణించి కాపాడి కృప ఎంబడి కృప ముందుకు తీసుకెళ్ళినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. అలాగే యేసయ్యా తెలుసో తెలియకో ఈ 2 నెలల్లో నేను తప్పులు చేసుంటే నన్ను క్షమించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన రక్షకుడు విమోచకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున యేసయ్య మన తరపున మా కుటుంబం తరపున లైవ్ స్ట్రీమింగ్ లో ఏ దేశం నుంచి, ఏ రాష్ట్రం నుంచి, ఏ జిల్లా నుంచి, ఏ గ్రామం నుంచి, ఎక్కడి నుంచి చూస్తున్నాము కానీ మా కుటుంబం తరపున, మా వీక్షకుల తరపున లైవ్ లో చూస్తున్న వాళ్ళందరూ కూడా మా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. పక్కన చేతిచ్చి నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని అని చెప్పండి. నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని. అమ్మా టీవీ వచ్చారా సిస్టర్?
తలకి గుడ్ని. అమ్మ మీ పేరురా? మీరా? ఓకే. సాలేం రాదు. అందరికి ఏ చెప్పు లేదు, లాక్కుంటున్నాం. ఓకేనా? జరుపు కూర్చి జరపడు, నా ప్లేస్ సరిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. మందిరం అంటే ఏంటంటే ఏ కోప తాపాలు ఉన్నా ఇంటి వరకే పరిమితం. ఆమె ఆ 4 గదుల వరకే పరిమితం. మందిరంలోకి వచ్చిన తర్వాత దేవుడు అంటాడు ఒక మాట, ఏమంటాడంటే నీకు కోపం వస్తే ఆ కోపం పొద్దున్న వచ్చింది సాయంత్రం ఉండకూడదు. ఏముండకూడదు? ఒకవేళ పొద్దున్న నీ భార్య మీద నువ్వు కోపడితే సాయంత్రానికి ఆ కోపం వల్ల నీకు ఉండకూడదు. భర్త అయినా సరే, భర్త మీద భార్య కోపడితే ఆ కోపం పొద్దునే ఉండాలి తప్ప సాయంత్రానికి ఉండకూడదు. ఆమె ఎందుకు ఈ మాట అంటున్నానంటే దేవుడు ఈ లోకానికి ఎందుకు ఒక ఆదాముని ఎందుకు సృష్టించిన తర్వాత అవ్వాన్ని సృష్టించాడంటే మగోడు ఒంటరిగా బ్రతకలేడు. మగోడు నేను ఇప్పుడు మా భార్య లేకపోతే నేను ఇక్కడ ఏం చేయలేను, నా వల్ల కూడా కాదు. ఎందుకంటే ఆమె ఇంట్లో వంట చేస్తేనే ఇక్కడ వచ్చి సర్వీస్ చేయగలను. లేకపోతే మన అందరికి కడుపు ఏమైపోతుంది చెప్పండి సార్? మాడతారు, ఇంక సమస్య లేదు. మళ్ళీ వెళ్ళాలంటే ఎక్కడికో బావర్చికి ఎక్కడికి వెళ్తే మళ్ళీ ఒక 1000 రూపాయలు కావాలా. 1000 రూపాయలు కావాలంటే మనం ఆ డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు. అదే ఇంట్లో అయితే ఒక 100 రూపాయలు పెడితే అర కేజీ బియ్యం అవుతుంది, అర కేజీకి ఏదైనా తెచ్చుకొని 100 రూపాయలతో పని అయిపోతుంది. అవునంటారు కదంటారు. కానీ నేను ఏమంటానంటే మందిరంలోకి వచ్చిన మనం అందరం ఎలా ఉండాలంటే భార్య ఏంటో భర్తకి లోబడాలా. ఏం చేయాలా చెప్పాలా? భార్య భర్తకి లోబడాలా, భర్త భార్యని ప్రేమించాలా. ఇంకందుకే మీరు కుటుంబము ఆలు కుటుంబము రానున్న రోజులు ఎర్మీ గారు కూడా దేవుడు నడిపించింది కాక. ఎందుకంటే మనుషులు చెప్తే రారు, దేవుడే ప్రేరేపించి రావాలా. ఈ మందిరంలోకి అందరు కాడ జంటలుగా దేవుడు నడిపించిన కాక. ఇక్కడ మొదటగా ప్రారంభించినప్పుడు నాజీర్ ఆ వెనకాల రూమ్ లో ఉండేది. మరలా నేను దేవుడు ఈ 6 నెలల తర్వాత మరలా ముస్లిం ఆమె నేను ఇక్కడ పంపించాడు. ఆమె మమ్మల్ని ఎంతగా ప్రేమించేదంటే చాలా ప్రేమించేది. ఇక్కడ నేను వచ్చేటప్పటికి అవన్నీ చేసేసేది, అన్ని టెంట్లు కాడని కావాల్సిన అన్ని మొత్తం చేసి మాకు భోజనం రెడీ సిద్ధపరిచేసేది. ఏమైనా చూసి ఆమె గుర్తొచ్చింది నాకు. ఎందుకంటే దేవుడు 6 నెలల తర్వాత మళ్ళా ఈ కూడికను మరలా ప్రారంభించాడు. ఒకప్పుడు ఎక్కడ అమ్మగారు చెప్పినట్టు అక్కడ ఎండలో వానలో తడిచి చేస్తున్న చిత్తలకి చూడాల్సిన కాపాడు. నాతో జాగ్రత్తగా చూడాలి, వాక్యం జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. అందుకు మీకు వాక్యం ఎందుకు పంపించలేదంటే భర్త ఎలాంటి వాడైనా నువ్వు భరించాలా. ఈ జాగ్రత్తగా వినాలా. భర్త ఎలాంటి వాడైనా నువ్వు భరించాలంతే. భరించకుండా నువ్వు ఒకవేళ బ్యాగులు పట్టుకొని వెళ్ళిపోతే ఒకవేళ తొందర డెసిషన్ తీసుకుంటే అది నీకే ముప్పు. ఎందుకనంటే నీ వాళ్ళు వెళ్ళినా నీ అమ్మ వాళ్ళు వెళ్ళినా 1 నెల చూస్తారు, 1 సంవత్సరం చూస్తారు, తర్వాత 2వ సంవత్సరం పోమ్మంటారు అంతే. అది చెల్లె అక్కడ ఉన్న నీకు మరదలయ్య ఉండొచ్చు, నీ అన్నం ఉండొచ్చు, ఎవరైనా సరే కొంతకాలమే చూస్తారు. కానీ భర్త మాత్రం నీ సత్యాంత వరకు చూసేవాడు. మొదటిగా మాట అది అంత తాగుబోతైనా అది అలాంటి వాడైనా సరే నువ్వు మౌనం ఉండి ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేయాలా. ఏం చేయాలా? దేవునికి ప్రార్థన చేయాలా. ఎటువంటి వాడైనా సరే మార్చగలడు నా దేవుడు. ఆమె ఎందుకంటే అది నేనే సాక్ష్యం. భయంకరమైన తాగుబోతున్నాను మార్చింది ఎవరంటే దైవజనుల ప్రార్థన. నన్ను ఆ ప్రార్థనతో దేవుడు నన్ను మార్చాడు. చెప్పలు కూడా దేవుడు మనం అయిపోతాం. అదే 1,15,000 రూపాయలు తాగుతున్నాను నేను ఈ రోజు దైవ సన్నిధిలో నిలబడి కొన్ని 100 మందిని దేవుడు మార్చడానికి కారణం ఏంటంటే తాను ఎక్కడ నోరు తెరవాలి అక్కడ నోరు తెరిచింది, ఎక్కడ ముయ్యాలో నోరు అక్కడ. అందుకు భార్యలకు ఉన్న భర్తలు కూడా మీ అందరూ చెప్తుంది, నా భర్త ఉద్యోగం లేదు, నా భర్త సరిగ్గా ఉండలేదు, నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నా భర్త తాగుబోతూ, నా భర్త ఇలాగా అలాగా. ఒకవేళ నువ్వు అన్నావు అనుకో అది నీకే నష్టం. ఎవరికి? నీకే నష్టం. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక మాట చెప్తున్నాను, ఎదుటోళ్ళ దగ్గర మాత్రం నీ భర్త పరుగు తీయొద్దు. ఏంటిది చెప్పాలి? నాకు మెసేజ్ కాదు, పాస్టర్ గారికి మెసేజ్. ఎదుటోళ్ళ దగ్గర నీ భర్త కనుక నీ అత్త నీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కనుక నీ భర్త ఎలాంటి వాడు, నీ భర్తకి ఎలా లేదు అలా లేదన్నావు అనుకో, ఎదుట ఉన్న వేరే వాళ్ళకి వాళ్ళకి మంచి చిక్కును మటన్ వేసి పెడతారు. నీ భర్తని వెళ్ళినప్పుడు వాళ్ళు పప్పు సారేసి పెడతారు. కారణం ఏంటో తెలుసా? అది చేసింది నువ్వే. నీ భర్తకి విలువ తీసింది ఎవరు? నీవే. ఈ కుటుంబ ప్రార్థన ఇది. ఎందుకంటే దేవుడి చిత్తమైతే ప్రతి నెల చివరాదివారం ఫ్యామిలీ ప్రార్థనగా జరిగింది. కుటుంబాలు మీరే కాకుండా మీతో పాటు మీ పిల్లలందరూ కూడా తీసుకురావాలి. మీ కుటుంబం అందరూ కూడా ఎక్కడికి రావాలా? మందిరానికి రావాలా. హల్లెలూయా. ఎందుకు? యెహోషువ 4:14 నేను నా ఇంటి వారిని యెహోవాని
సేవించాలి. 4 ఆదివారం అదే. ఇప్పుడు వరకు మేము అందుకే ఎలా చేసామా ఎలా ఉన్నామన్నది మర్చిపోదాం. నీ భర్త పరువు కనుక ఎవరి ముందు తీసావంటే అది నీకే నష్టం. ఎందుకో తెలుసా? రేపొద్దున ఎక్కడికి వెళ్ళా నిన్ను తక్కువ చూపు చూస్తారు. నీ భర్త రాజు అయితే నువ్వు రాణి అవుతావు, నీ భర్త బానిస అయితే నువ్వు కూడా బానిసరాలు అయిపోతావు. అందుకే ఇది చాలా జాగ్రత్తగా నాలా, చాలా జాగ్రత్తగా నాలా. ఒకవేళ కనుక నేనే కనుక అలా తాగుతున్నప్పుడు కనుక ఈ రోజు నా భార్య కనుక నన్ను ఇడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటే ఈ రోజు నేను ఇలా మేము ఉండేవాళ్ళం కాదు. అనేక మందికి ఇలాగ తండ్రిగా తల్లిగా మేము ఉండేవాళ్ళం కాదు. అందుకు 3 విషయాలు చెప్పా. ఒకటి, భార్య ఏం చేయాలంటే భర్తకి లోబడాలా. ఎందుకంటే భర్తకు లోబడితే ఏ సైకింగ్ భర్తకి లోబడిన దాని ఏ సైకింగ్ ఎలా లోబడగలుగుతాం? అవునా కదా సార్? భర్తకు లోబడిన నువ్వు ఏ సైకి కనబడిన ఏ సైకి ఎలా లోబడతావు? నీ భర్త ఎవరో తెలుసా? నీకు శిరస్సు. నీ భర్త నీకు శిరస్సు అయినప్పుడు నీ శిరస్సు లేకపోతే నువ్వు లేవు కాబట్టి నీ శిరస్సును గౌరవించుకుంటే నువ్వు నాశనం అయిపోతానికి దగ్గరికి వచ్చిన అర్థం. అలాగన అలా చేసిన వాళ్ళు చాలా కుటుంబాలు ఈ రోజు ఏడుస్తున్న కుటుంబాలు నేను ఎన్నో 100 కుటుంబాలు చూస్తాను. అందుకే ఎందుకు నా ఆరాధన చేసినప్పుడు ఆ దైవజనులు ఇక్కడ నడవనివ్వట్ల ఆరాధన. వాడు దుష్టుడు ఎంతగానో ఇక్కడ పని చేస్తున్నాడు. కానీ ఆరాధన కావాల్సింది నా భార్యకి నేను సపోర్ట్ వచ్చాను కాబట్టి ఆరాధన ఎలాగ మారిపోయింది చెప్పాలా? ఎందుకని ఒంటరిగా చేయలేకపోతుంది కాబట్టి అక్కడ నన్ను ఏం చేశాడు? దేవుడు పక్కన నిలబెట్టాడు. ఆమె చేయలేకపోయినప్పుడు ఇద్దరు కలిసేమో, ఇద్దరు కలిసినప్పుడు చెప్పడం పెరిగిని ఆత్మహత్య కిందకి దిగి వచ్చింది. హల్లెలూయా. అలాగే భార్య భర్తలుగా మీరు ఎలా ఉండాలంటే ఒకరికొకరు ప్రేమించుకొని ఉండాలా. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు నా భార్య నేనున్నాం, నా తల్లి దొడ్డిపట్లో ఉంటది. పెళ్ళైన తర్వాత భార్యని భర్త హత్తుకొని ఉండాలా. ఏం చేయాలా? భర్తలకు చెప్తున్న మాట, భర్తని ఏం చేయాలా? హత్తుకొని ఉండాలా. భార్యని ఏం చేయాలా? భర్త ప్రేమించాలా. ఆమెంటూ లోబడాలా. నువ్వు ప్రేమించాలి. నువ్వు ప్రేమించలేదు కాబట్టి నీకు తిరుగుబాటు చేసింది. నువ్వు ప్రేమించలేదు కాబట్టి నీకు తిరుగుబాటు చేసింది. ఇది మనం అనుకుంటాం, నేను ఎందుకు తిరుగుబాటు చేస్తాను? ఒకసారి నువ్వు వెనక్కి ఆలోచిస్తే నేను ఆమెను ప్రేమించలేదు కాబట్టి నా మీద తిరుగుబాటు చేసింది. నేను తాగి తందనాలు ఆడాను కాబట్టి నా ఇష్టానుసారంగా నేను జీవితాయిచ్చినడా తిరుగుబాటు చేశాను కాబట్టి నేను ఈ రోజు నా భార్యకి నేను దూరం అయిపోయానని నువ్వు గ్రహించాలి. అవునా కాదు? 2 చేతులు చప్పట్లు కొడితేనే శబ్దం వస్తుంది. ఇద్దరు తప్పు ఉంటేనే విడిపోతాం. ఒకళ్ళు తప్పు అయితే విడిపోతాం. అది ఇంపాసిబుల్. ఇప్పుడు మనం ఒకవేళ మన పిల్లలు పుట్టాలంటే భార్య భర్తలు ఇద్దరికి ఇష్టంగా కలిస్తేనే, శారీరకంగా కలిస్తేనే పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టకుండా మా భర్తకి ఏమి లేదు, ఆడు సోమరిపోతుగాడు, ఆడు తిడ్డోడే, ఆడికి ఏమి రాదు అని నువ్వు అనుకున్నావు అనుకో, నువ్వు ఆయన దగ్గరికి శారీరకంగా కలిసినా నీకు పిల్లలు పుట్టరు. అదే ఒకవేళ అతను నిజంగా మగవాడు కాదనుకుందాం, అయినప్పటికీ కూడా నువ్వు అతని కనుక నువ్వు ఇష్టంగా నువ్వు ఆయన దగ్గరికి వెళితే నా దేవుడు ఏ విధంగా పుట్టించాలో దేవుడు ఆ విధంగా పుట్టిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంతేగాని ఈ రోజు నుంచి నేను చెప్తున్నా, ఈ 9వ తారీఖు నూతన బిగినింగ్ మనకు. ఆమె ఈ ఫిబ్రవరి 9వ నెలలో నీవు ఏం చేయాలి? నీ భర్తను ఎక్కడికాడ అవమానపరచదు. నీ భర్తకి ఎక్కడికి వెళ్ళినా గౌరవి. ఆయన గౌరవించామంటే నీకు గౌరవం వస్తుంది. అందుకు చూడండి, మీరు గౌరవం ఇవ్వట్లేదు కాబట్టి మీ అత్త మీ ఇంటికి వచ్చేటప్పుడు మీ అల్లుడికి ఏమవుతుందంటే ఆయన చీపుగా చూస్తారు. బామర్ది చీపుగా చూస్తారు, మరదలో చీపుగా చూస్తారు. అది కారణం. హల్లెలూయా. అదే నీ భర్త ఎంత చెడ్డోడైనా, ఎంత ఎలాంటోడైనా, ఎంత తాగుబోతైనా సరే వాడు మంచోడు అని నువ్వు చెప్పగలిగితే, మా ఆయనకు అన్ని తెలుసు నువ్వు చెప్పగలిగితే, మీ ఆయన ఎక్కడికి వెళ్ళి నీ తండ్రి గౌరవిస్తాడు, నీ తల్లి గౌరవిస్తుంది, తర్వాత నీ బామర్ది నీ తమ్ముడు గౌరవిస్తాడు, మీ మరదలు గౌరవిస్తుంది. అందరు కూడా ఏం చేస్తారు తెలుసు? తనకు గౌరవించినప్పుడు నీ తలపైకి ఎత్తపడుతుంది. హల్లెలూయా. ఈ రోజు అలా ఉన్నాయా కుటుంబాలు? లేవు. అందుకే దేవుడి మాట చెప్తాను. అందుకు భార్య భర్తలుగా మీరు వచ్చారు కాబట్టి ఈ రోజు మన దాంట్లో ఇక్కడ రావాల్సిన గాడిలో ఉన్నారు. ఎలిషా వాళ్ళ కుటుంబం రావాలా, తర్వాత ఎర్మీ గారు రావాలా, తర్వాత రాహేల్ అమ్మోలు, తర్వాత సంసోను, వీళ్ళందరూ కూడా రావాలా. దేవుడు అందరి కాడ దేవుడు నడిపించను గాక. ఆమేన్. అందుకు భార్య భర్తలకు వచ్చి మీ అందరి కాడ మీరు కట్టి చేసుకోండి సార్. మీ చేతి చేసుకోండి. హల్లెలూయా. అందుకు రేపు వచ్చేవారి నుంచి ఇదంతా భార్య భర్తలు, ఇటందరు కూడా సింగిల్ బ్యాచ్. హల్లెలూయా. ఓకేనా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి దేవుడు ఆ మాట ఎందుకో చెప్పమన్నాడు? గడిచిన కాలం అంతా ఒక పీడకలాగా మర్చిపోతాం. ఒకవేళ ఆ విషయాల్లో ఒకవేళ మీరు దేవుడిని బాధ పెట్టుండి, మీ భార్యను బాధ పెట్టి, మీ భర్తను బాధ పెట్టుంటే దేవుడు క్షమించి ముందుకు నడిపించును గాక. మాస్టర్ గారు మమ్మల్ని కలిపేశారు, మాస్టర్ గారు మమ్మల్ని ఓకే చేసేసారు అనుకోవటానికి కాదు. ఇది జస్ట్ మీకు ఇంట్రడక్షన్ చెప్పానంతే. అసలు మేడం తర్వాత ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఒకసారి 2 చేతులు పైకి స్తోత్రం చెప్తామా?
ఉంటాయి. 10 నిమిషాల్లో నేను సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాను. సాక్ష్యం చెప్పాలని. చూడండి, దైవ సేవకులను ప్రేమించిన ధన్యురాలు ఎవరంటే మాకు కూర్చున్నాడమ్మా, మామగారు కూర్చుని మాకు కూర్చేయండి ఎక్కువ సూరత్ మామగారు కూర్చి ఖచ్చితంగా కదా, లేదా మొదటైనా ఆమె కూర్చో ఆమెకే ఉంటుంది. దైవ సేవకులు ప్రేమించిన ధన్యురాలు ఎందుకని అంటున్నానంటే, మా అమ్మ మమ్మల్ని అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ కాడ ఒకటే ప్రార్థన ఉండేది. దగ్గరగా 50 మంది 100 మంది వచ్చిన సంఘం ఇది. కానీ అందరి కాడ కొంతమంది అలిగెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కోపడిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఒకవేళ నేను కోపడినప్పుడు గద్దించినప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అందరూ వెళ్ళిపోయినప్పటికీ కాడ తన చనిపోయే లాస్ట్ పాస్టర్ గారు డ్యూటీకి వెళ్ళి వచ్చి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసినప్పుడు ప్రార్థన అయిపోతే ఆమె నీరసంగా ఉంటే ఏం చేసేది తెలుసా? ఆ మంచం పడుకోవడానికి ఏమికి ఇచ్చేది? ఎవరికి ఇచ్చేది? సచివ సూరత్ మామ గారు కింద అంత కాదు, ఆమె నాకు ఇక్కడ అవకాశం ఇచ్చింది కాబట్టి ఈ రోజు ఇక్కడ 40 మందికి బాప్తిస్మడానికి దేవుడు కృప చూపించాడు. ఆమె ఎందుకంటే అనేక మంది తాగుబోతులు మారారు, అనేక మంది పాపముల వాళ్ళు మారారు, అనేక మంది లోకానుసారంగా తిరుగుతున్న వాళ్ళందరూ కూడా దేవుడు మారాడు. ఈ ఈదులో దేవుడు దయచేయను కాక. ప్రార్థన చేయండి. ఈ రోజు నుంచి తాళం కప్పకాడి నుంచి దీనికి వచ్చే ప్రతి రూపాయి కూడా దేవుడే సమకూర్చను కాక. హల్లెలూయా. అందుకు మామగారి గురించి చాలా విషయాలు చెప్పాలి. దైవ జనరాలు ఆల్రెడీ వాక్యానికి సిద్ధపడి ఉన్నారు. ఇక్కడ వాక్యం దైవ జనరాలు చెప్తారు. ఓకేనా? ఎవరు చెప్తారు? రేపుగా చెప్పాలా? ఎవరు చెప్తారు? అమ్మగారి వాక్యం అంటే చాలా మందికి అందరికీ ఇష్టం, చాలా మందికి ఇష్టం. అందుకే ఇక్కడ అందరు పెట్టలే. ఎవరు పెట్టాలంటే దైవ జనరాలు పెట్టలో. ఓకేనా? దైవ జనరాలు పెట్టలో. ఆమె కానీ నేను ఒక మాట చెప్పే మాట ఏంటంటే, మీరు ఎవరైతే వచ్చారో మనకి ఈ సంవత్సరం వాగ్దానం ఇదే, నువ్వు ఘనమైన కార్యాలు పూనుకొని విజయము నొందుతావు. ఆమె ఆశీర్వాదము పొందుతావు. మీ వల్ల కాదు ఆ కార్యాలు, మీ వల్ల కాదు. మీరమ్మా ఆ కార్యాలు మీ వల్ల కాదు, మీ వల్ల జరగట్లేదు. కానీ ఇక్కడికి అడిగిపెట్టిన మీరు ఈరోజు ఘనమైన కార్యం మీ ద్వారా జరగని ఆ ఘనమైన కార్యం మీరు పూనుకొని విజయం నొందుతావు, ఆశీర్వదిస్తావు మన వాగ్దానం. హల్లెలూయా. మరి మేము ఇక్కడ ఇలా జరుగుతుంది, ఇలా పెడతామని అనుకోలేదు. కానీ దేవుడు మాట ఇచ్చిన దేవుడు తప్పే దేవుడు కానే కాదు. అందుకు దేవుడు నాకు ఇచ్చినప్పుడు ఇక్కడ మామగారు చనిపోయినప్పుడు కాల్చారు, ఆమెను దహనం చేశారు. అప్పుడు ఇక్కడ నేను 21 రోజు ప్రార్థన వచ్చి ఏడ్చినప్పుడు దేవుడు ఒక మాట మాకు ఏమి ఇచ్చాడంటే, చూడండి, మొదటి సామ్యులు 2:1 ఎబ్రోన్కి వెళ్దాం. 2 సామ్యులు 2:1 ఫాస్ట్ అంటే 10 నిమిషాల్లో చేస్తాను. మీ సౌలు మృతులందిన గాని యూదావారు నాకు తల మీద రాజుగా పట్టాభిషేకం చేసేన్నారు కనుక మీరు ధైర్యం తెచ్చుకొని బలాఢ్యుడై ఉండని రెండో వచ్చు. రెండో సమయంలో 2:1 ఇది జరిగిన తర్వాత ఏది జరిగిన తర్వాత మామగారు చనిపోయిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా విచారణ చేయక. అంటే మామ చనిపోయిన తర్వాత ఇల్లుని బాగా ఏడ్చా. ఎంత ఏడ్చానంటే నా కళ్ళు బద్దలైపోయేటట్టు ఏడ్చాను. ఎందుకంటే మామగారు చనిపోతే మళ్ళీ ఇక్కడ ఆరాధన ఆగిపోతుంది. మామగారు ఉన్నంతసేపు ఎవరికాడ మాట్లాడలేదు. కానీ మామగారు చనిపోయారు కాబట్టి ఇంకా ఆరాధన ఆగిపోతుంది. మరి ఎలా ప్రభా, మరి మా పరిస్థితి మరి తీసుకొచ్చిన దేవుడు నువ్వు నమ్మదగిన దేవుడు కాబట్టి మరి ఏంటి మా పరిస్థితి అని అడిగినప్పుడు, నేను పోదునా యోధా పట్టణంలోనికి నేను పోతున్నట్టు మరలా నేను బొమ్మరెడ్డి వెళ్ళగలుగుతానా అని అడుగుతున్న సమయంలో అప్పుడు ఈ మాట దేవుడు, ఇదిగో ఇది జరిగిన తర్వాత
యూదా పట్టణంలోనికి పోదునా అని దావీదు యెహోవాతో విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాను. హల్లెలూయా. ఏమని పోవచ్చని సెలవిచ్చినప్పుడు అందుకు ఈ మనము నవంబర్ నుంచి ఆ చెట్టు కింద ఎందుకు పెట్టామంటే ఇక్కడ ఆగకూడదని ఆరాధన. ఎందుకు పెట్టాము కదా, ఇక్కడ వెళ్ళమన్నాడు కాబట్టి దేవుడు అది ఆగకూడదని మరి దాని కింద పెట్టాను, చెట్టు కింద జాంకాయ చెట్టు కింద పెట్టాము. అలాగే 4 వారాలు 5 వారాలు పెట్టాం. కానీ దేవుడు అక్కడ పెట్టింది దేవుడు చూశాడు, ఆయన మాట ఏంటో చూశాడు. కాబట్టి మరలా ఇంటికి దేవుడు అనుగ్రహించి దీని కొరకు మరి ఎవరు సుజాత మామ గారు, లక్ష్మి గారు ఎంతగానో ప్రార్థన చేశారు. ఆ రాజుగారు పెద్దరాజు గారు దేవుడితో మాట్లాడి ఈ స్థలాన్ని మరలా మనకి దేవుడు మరలా అతికి ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. దీనికోసం అనేక మంది దైవజనులు వచ్చి ప్రార్థన చేశారు. ఇక్కడ అనేక మంది దైవజనులు కాళేశ్వర గారు కానీ, అభిషేక్ గారు కానీ అనేక మంది వచ్చి ప్రార్థన చేశారు. ఈ రోజు దేవుడికి మన నీడలో పెట్టుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. హల్లెలూయా. అందుకే అక్కడ చూడండి, అక్కడ అంటే నువ్వు పోవలసిన స్థలం ఏది అని దావీదు మనవి చేయగా, నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని అని చెప్పాను. హల్లెలూయా. హెబ్రోను అనగా ప్రార్థన స్థలం, ప్రార్థన. హెబ్రోను అనగా ప్రార్థన. అందుకే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏది నేర్చుకోవాలంటే ప్రార్థన నేర్చుకోవాలా. ఆమేన్. ఏమి నేర్చుకోవాలా? ప్రార్థనగా లేకపోతే అపజయం మనకు వచ్చేస్తుంది. ఆ అపజయం రాకుండా ఉండాలంటే మనం ఏం నేర్చుకోవాలంటే ఉదయకాలం వేసిన తర్వాత ప్రార్థన నేర్చుకోవాలా అని అప్పుడు చెప్పినప్పుడు అన్న దావీదు అన్నాడు దేవుడు, ఇదిగో మరలా నిన్ను అభిషేకిస్తున్నా కొత్తగా. ఏమన్నాడు? ఈ రోజున మీ అందరి కాడ కొత్తలే, ఇక్కడ ముగ్గురే ఉన్నారు, మీ అందరి కాడ వెనకాల వాళ్ళందరి కాడ కొత్తలే. అంటే మరలా మిమ్మల్ని అభిషేకిస్తున్నాను, మరలా మిమ్మల్ని తీసుకెళ్తున్నానని దేవుడు తీసుకొచ్చాడు. ఆయన 21 రోజుల్లో చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చిన దేవునికే సమస్త ఘనత మహిమ చెల్లును గాక. హల్లెలూయా. అందుకు ఒకటి మన మధ్యలో లేని మన మా అమ్మగారిని బట్టి ప్రార్థన చేయాలా, ఆమె ఆత్మకి శాంతి చేకూరాలా. అప్పుడు కూడా ఏడ్చారు, కాల్ చేసే కదా అయ్యా డాడీ అంటే, కాల్ చేసినా కానీ ఆయన ఆత్మని మాత్రం నా జీవ గ్రంథంలో తన పేరు రాసింది దేవుడు చెప్పారు. అప్పుడు సంతోషించారు. హల్లెలూయా. అందుకు మా అమ్మగారికి ఆత్మ శాంతి చేకూరాలా. అలాగే తన కొడుకు పెద్దరాజు గారి గురించి కానీ, తర్వాత తన భార్య లక్ష్మి గారి గురించి కానీ, వాళ్ళందరి కొరకు కూడా మనం సుజాతమ్మ గారి కోసం అందరి కోసం ప్రార్థించే బిడ్డగా మనం ముందును గాక. ఆమె వాగ్దానం చేసిన నమ్మదగిన వాడు నెరవేర్చాడు. మీరు ఏ వాగ్దానం ఏ ఆశతో వచ్చాడో అదే దేవుడు మీ కోరికలు కన్నా దేవుడు నెరవేరుస్తున్నాడు, నెరవేర్చాడు. మరలా సాక్షాత్తు దేవుడు మిమ్మల్ని ఇక్కడ నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. చిన్న కళ్ళు మూసుకుందాం. తండ్రి నీకు వందనాలు దేవా. మరి ప్రభా భార్య భర్తల గురించి నువ్వు చెప్పావు, అలాగే నేను భర్త గురించి చెప్పావు, భార్య గురించి చెప్పావు. ఎలా జీవించాలో ఎలా రావాలో సంఘానికి నువ్వు మాట్లాడావు. కుటుంబాలుగా అయ్యా రావాలని యెహోషువ 4:10 ప్రకారం చెప్పిన ప్రకారం నాయన మరుసటి వారం నుంచి ప్రభా కుటుంబాలుగా రావడానికి నీ కృపను అనుగ్రహించండి. అలాగే నాయన ఇదిగో నేను మాకు ఈ విధంగా పెట్టుకోవడానికి సహకరించిన ప్రభా అయ్యా పెద్దరాజు గారిని బట్టి, లక్ష్మి గారిని బట్టి, నేను సుజాత మామ గారిని బట్టి నీకు వందనాలు. అయ్యా గడిచిన సంవత్సరం మా మధ్యలో ఉన్నానైనా అయ్యా ఇదిగో సూర్యవతి మామ గారిని బట్టి ప్రభా అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి మధ్యకాలం మరి ఈ రోజు మా మధ్యలో లేదు కానీ ప్రభా, కానీ ప్రభా ఇదిగో నేను ఆ బిడ్డను మేము తలుచుకున్నాం. దైవ సేవకులు ప్రేమించి ధన్యురాలని ఎంతో మంది ప్రభా మమ్మల్ని హేళన చేసిన, ఎంతో మంది మమ్మల్ని ఇబ్బంది పెట్టిన, ఎంతో మంది దూరం అయినప్పటికీ ప్రభా ఒక్కతే మా కొరకు నిలబడి ప్రభా అయ్యా మా కొరకు నేను ఇదిగో నేను మీకు దేవుడు ఉన్నాడని అనేక మార్లు మమ్మల్ని మా కుటుంబాన్ని ధైర్యపరుస్తూ అయ్యా మరి ముఖ్యంగా నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ప్రభా నా కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాయన మాకెంతో సహకారం చేసిన ప్రభా సురేత మమ్మ గారిని బట్టి వందనాలు చెల్లిస్తూ తన ఆత్మకడ శాంతి చేకూర్చమని ప్రభా ఇప్పటి వరకు నేను సాక్ష్యాన్ని బట్టి ప్రభా నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చిన బట్టి దాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ ఈ చుట్టుపక్కల ప్రజలందరినీ కూడా మీరు దీవించని మీరు ఆశీర్వదించమని, ఈ బొమ్మరెడ్డి వారి వీధి నేను ఇదిగో రాజు వీధిని ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దీవించి మీరు ఆశీర్వదించమని ఇప్పుడు జరగబోతున్న ఇంకా నేను వాక్యంలో ప్రభా నూతన ప్రత్యక్షతలో నూతన ఆత్మతో మీరే బలపరిచి ఈ నామానికి భయంకరంగా నేను దైవజనం మీరు వాడుకోమని నాతోని ప్రభు ఇదిగో బిడ్డలతో అందరితో పాటు మీరు మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఈ అవకాశంగా దేవుని స్తోత్రాలు.
వాయిస్ లాగా హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? లేరా? ఎవరు సంతోషంగా లేరా? ఉన్నారా? సంతోషంగా ఉన్న వారందరూ రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రాలు చెల్లించండి. తెచ్చారా? చేతులు తెచ్చారా? ఇంటికాడ పెట్టొచ్చారా? ఇంటికాడ చికెన్ మటన్ వండుతుందా? మీ చేతులు అక్కడ పెట్టేసి మీరు వచ్చారు ఇక్కడికి. చూపించండి. శాలేం రోజు తేలేదంట, ఎక్కడో పెట్టొచ్చు ఉంటాడు, టాపీ దగ్గర పెట్టొచ్చు ఉంటాడు. మీరు సున్నం కలుపుతా ఉండే ఇల్లు వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు ఎంతగానో కృప చూపించి ఇప్పుడు అప్పుడైతే మనం ఎండ కింద ఏ కొబ్బరికాయ పడతాను, కాడి మీద పడతాను, నెత్తి మీద పడతాను, ఎండ వచ్చేస్తాను. మళ్ళీ కొంతమంది మా శాలేం రాజు అయితే ప్రార్థన అయిపోయినా కానీ మళ్ళీ టెంట్ ఇప్పాలి, మళ్ళీ టెంట్ మడత పెట్టాలి, కుర్చీలన్నీ లోపలికి పోయాలని ఆయన బాధ అయింది. ఇప్పుడు ఏ బాధ లేదు కదా. దేవుడు అంత అదృష్టం ఇచ్చాడు మనకు కదా. హల్లెలూయా. మరి కొద్ది నిమిషాలు ఆయన మాటలు మనం ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనం. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గంలో తమ దేశంలో తిరిగి వెళ్ళేది. చాలు ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు యేసయ్యా. ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి, ఇదిగో నా ప్రభా, మరి ఉదయకాల సమయంలో నా ప్రభా నీ పాద సన్నిధికి వచ్చిన ప్రభానైనా అయా తండ్రి కొద్ది నిమిషాలు నా ప్రభానైనా మరి నీ మాటల ప్రభానైనా మీరు ధ్యానించుకొని చెడ్డగా నా ప్రభానైనా నీ ఆత్మతో మమ్మల్ని నింపడ నా ప్రభా. అల్పురాలి బలహీనరాలైన ప్రభానైనా నీ చట్టను మరుగుపరుచుకొని నీ ఏడుపుత్ర ఆత్మ చేత నింపండి నా ప్రభా. అయా తండ్రి మరి నేను మాట్లాడితే నా ప్రభా మనుషులకు అర్థం కాదు కదా నా ప్రభా, నీవు మాట్లాడితే నా ప్రభానైనా వారి హృదయాంతరంగాల్లోకి వెళుతుంది నా ప్రభానైనా. అయా మరి విత్తబడిన ప్రభా చదవబడిన వాక్యాలు నా ప్రభానైనా వారికి అర్థమయ్యేలాగా నా ప్రభా నేను వివరించడానికి నీ కృపను నాకు దయచేయండి నా ప్రభానైనా. మీ నోటి మూరగా నేను వాడుకోనండి యేసయ్యా. పరిశుద్ధ ఆత్మదేవానికి స్తోత్రములు నా ప్రభా. వినగల చెవిని గ్రహింపగల మనసును బిడ్డగా దయచేయండి నా ప్రభా. ప్రతి ఒక్కరైనా ప్రభానైనా నీ ఆత్మతో నింపబడి నీ వాక్కుని వినటకు నీ కృపను దయచేయండి యేసయ్యా. అయా తను ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ జరగకుండా ప్రభానైనా అయా నీ మాటలు వినకుండా ప్రభానైనా ఆటంకపరచాలని చూసిన ప్రతి ఒక్క డిస్టర్బెన్స్ ఆత్మ ఏసు నామమున లయమైపోవును గాక. అయా తండ్రి ఇదిగో నా ప్రభు నీ వాక్ సూటిగా తేటగా వారి హృదయంలోనికి చొచ్చుకొని వెళ్ళవును గాక నా ప్రభునైనా. పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో నింపమని ఏసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనంలో ఏముందంటే, తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారే. హల్లెలూయా. మనం సాధారణంగా ఈ వాక్యం ఎప్పుడు చదువుకుంటామంటే క్రిస్మస్ సందర్భంలో చదువుకుంటాము. మరి నేను ఈ మాటలు మరి చదువుతుండగా దేవుడు నాకు ఒక మాటని చూపించాడు అనమాట. ఏంటంటే అక్కడ అది దేవుని చేత బోధించబడిన వారే. ఏ మాట చెప్పండి? దేవుని చేత బోధించబడిన వారు. హల్లెలూయా. బోధించడం అనేది చెప్పడం. నేను ఇప్పుడు మీకు ఏం చేస్తున్నా? బోధిస్తున్నాను. అదేనా? బోధించడం అన్నా చెప్పడం అన్నా మాట్లాడడం అన్నా ఇవన్నీ ఒకటే అర్థం అవుతుంది. అంటే దేవుని చేత చెప్పబడిన వారే, దేవుని చేత బోధింపబడిన వారే. హల్లెలూయా. ఇక్కడంట మరి జ్ఞానులు అంట హేరోదు యొద్దకు వెళ్ళవద్దని దేవుని చేత బోధింపబడ్డారంట. హల్లెలూయా. మరి జ్ఞానులు దేవుని చేత బోధింపబడి వాడు మరి ఒక మార్గాన తమ దేశములకు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. మరి జ్ఞానులైతే దేవుని చేత బోధించబడ్డారు. మరి హేరోదు నొద్దకు వెళ్తే మరి హేరోదు అయితే మరి లోకాన్ని చంపాలని ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళొద్దని దేవుని చేత జ్ఞానులు బోధించబడి హేరోదు ఉండే ఆ దారిలో కాకుండా వేరొక దారిలో వారి ఊరికి తిరిగి వెళ్ళారంట. హల్లెలూయా. మరి ఈ రోజు మనము ఈ వాక్యాన్ని మనము మరి ఎవరి చేత బోధింపబడుతున్నాము? దేవుని చేత బోధింపబడుతున్నామా? అపవాది చేత బోధింపబడుతున్నామా? హల్లెలూయా. అంటే నువ్వు దేవుని మాట వింటున్నావా? అపవాది మాట వింటున్నావా? దేవుడు చెప్పేది వింటున్నావా? అపవాది చెప్పేది వింటున్నావా? ఈ రోజు సబ్జెక్ట్ అదే ఉంది. నీవు ఎవరి చేత బోధింపబడుతున్నావు? దేవుడా, సాతాను? హల్లెలూయా. ఒక పక్క దేవుడు ఉంటాడు, మనకు పక్క
అపవాది ఉంటుందంట. దేవుడేమో మనల్ని మంచి మార్గంలో నడవమంటే అపవాదేమో చెడు మార్గంలో నడమంటుందంట. నీకు ఈ పక్క చెవు ఈ పక్క చెవు రెండు చెవుల్లో కూడా నీకు మాటలు వినిపిస్తా ఉంటాయి. నువ్వు ఎవరి మాట వింటున్నావు? ఎవరి చేత బోధింపబడుతున్నావు? దేవుని మాట వింటున్నావా? అపవాది మాట వింటున్నావా? మరి దేవుని మాట వింటే మనకి ఏం కలుగుతుంది? అపవాది మాట వింటే మన జీవితం ఎలా ఉంటుందని ఈ రోజు మనం కొద్ది నిమిషాలు మనము ధ్యానించుకుందాము. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనము. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనము. నీకు ఉపదేశమును చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. హల్లెలూయా. చాలు చాలు. ఇక్కడ దేవుడు అంటాడు, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. హల్లెలూయా. చాలా సందర్భాలు మనం నాకు ఏం తెలియట్లేదు అయ్యగారు, నేను ఎలా చేయాలో నాకు తెలియట్లేదండి, నేను ఎలా ఉండాలో తెలియట్లేదు, ఎలా మాట్లాడాలో తెలియట్లేదు, నాకు ఈ పని ఎలా చేయాలో తెలియట్లేదు, నాకు ఎప్పుడు ఎలా కట్టాలో తెలియట్లేదు అని ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఈ గొడవని ఎలా సర్దుమణించుకోవాలో నాకు తెలియట్లేదని చాలా సందర్భాల్లో నాకు తెలియట్లేదు అని మనం అనుకుంటాం. మన ఇళ్ల పక్కలతోనో లేకపోతే మందిరంకి వెళ్ళినప్పుడు దైవజనంతో కూడా చెప్తా ఉంటాము. మనకు వ్యాపారంలో నష్టం వచ్చింది అనుకోండి, నాకు నష్టం వచ్చిందండి, నేను చాలా పెట్టుబడి పెట్టాను, మరలా తిరిగి వ్యాపారం ఎలా మరి లాభాల్లోకి నడిపించాలో, ఆ నష్టాన్ని ఎలా పూడ్చాలో నాకు తెలియట్లేదండి అని అంటారు కదండి. మీరు అన్నారా లేదా? ఒకసారి అన్నారా? నేనైతే చాలా సార్లు అనుకున్నాను, మరి ఇలా ఈ కష్టం వచ్చింది, కష్టాన్ని ఎలా దాటాలి ఎప్పుడు కూడా అనుకున్నాం అనమాట. మేము ఇక్కడ మా ఆరాధన ఆగిపోయినప్పుడు మరి బొమ్మారెడ్డి వారి మీద ఆరాధన ఆగిపోయింది. దేవుడు మొట్టమొదటి మమ్మల్ని అక్కడే నడిపించాడు. అక్కడి నుంచి మమ్మల్ని నడుదిక్కుల విస్తరింప చేశాడు. అక్కడ ఆరాధన ఆగిపోయింది, మరలా తిరిగి ఆరాధన ఎలా ప్రారంభించాలి అని నేను కూడా అనుకున్నాం దేవుడి సన్నిధిలో. కానీ దేవుడు చెప్తున్నా చూడండి, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను. హల్లెలూయా. నీకు ఉపదేశం చేస్తాడంట దేవుడు, అంటే నీకు నేర్పిస్తాడంట నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి, నువ్వు ఏ విధంగా ప్రవర్తించాలి, నువ్వు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే సమస్తము దేవుడు నీకు ఉపదేశం చేస్తాడంట. ఇంకా నీవు నడవలసిన మార్గం, నువ్వు ఏ మార్గంలో నడవాలి? అపవాది మార్గంలో నడుతున్నావా? లోక మార్గంలో నడుస్తున్నావా? లోకం చెప్పిన మాటలు వింటున్నావా? నీవు చెడు మార్గంలో నడుస్తున్నావా? నడవకుండా మార్గంలో నడుస్తున్నావా? నీ పాదంలో నీ కాళ్ళు ఎక్కడ నడిపించబడుతున్నాయి? సినిమా హాల్ దగ్గర నడిపించబడుతుందా? బార్ షాప్ లో నడిపించబడుతుందా? లేకపోతే తిరగరాని ప్రదేశంలో నువ్వు నడుస్తున్నావా? నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావో దేవుడు నీకు తెలియచేస్తాడంట. హల్లెలూయా. నీకు బోధిస్తాడంట. కానీ నువ్వేం చేస్తున్నావు? దేవుడు నీకు సమస్తము బోధిస్తాడు, నువ్వు వెళ్లాల్సిన మార్గం దేవుడు నీకు చెప్తాడు. కానీ ఆ బోధన నువ్వు వింటున్నావా లేదా? నువ్వు దేవుని మాట వింటున్నావా? దేవుని చేత బోధింపబడుతున్నావా? లేదా అపవాది చేత బోధింపబడుతున్నావా? దేవుని మాట వింటున్నావా? అపవాది మాట వింటున్నావా? దేవుడు నీకు చెప్పిన దానిని దేవుడు అంటారు, ఇక్కడ కూర్చొని నువ్వు రోడ్డంటే వెళ్తా ఉన్నావు అనుకోండి, అక్కడ ఒక మంచి ఒక ఫలం కనిపించింది, లేదా ఒక ఇప్పుడు పుచ్చకాయల కాలం వస్తుంది కదా, రోడ్డు అంటే వెళ్తుంటే అక్కడ ఒక పెద్ద పుచ్చకాయలు పుట్టబడింది, అక్కడ ఎవ్వరూ లేరు, అక్కడ చాలా పుచ్చకాయలు ఉన్నాయి అనుకోండి. మీరు ఏం చేస్తారు? ఎవరో లేరు, బోలని కాయలు ఉన్నాయి, ఇక్కడ ఒక కాయ తీసుకుందాము అనుకుంటారా? కానీ ఓ పక్కన దేవుడు అంటాడు, దొంగతనం చేయరాదు, నీ పొరుగు వాళ్ళది ఏని ఆశించకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తుంటే, ఈ పక్కన అపవాది అంటే ఏం కాదులే, ఓ పుచ్చకాయ ఏమైంది, పుచ్చకాయ ఉంటే ఏముంటుంది, మా అయితే 100 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది, అది కూడా పెద్ద దొంగతనమేనా? ఏం కాదు, వాళ్ళందరూ తీసుకుంటున్నారుగా, నువ్వు తీసుకో అని అపవాది చెప్తుంది. మరి నువ్వు ఎవరి మాట వింటున్నావు? దేవుడి మాట వింటున్నావా? అపవాది మాట వింటున్నావా? మరి దేవుని మాట విన్నప్పుడు నువ్వు దేవుడిని చెప్తున్నాడు, దొంగతనము చేయరాదు, నీ పొరుగు అనేది ఏది ఆశించరాదు అని నువ్వు తెలుసుకోవాలి. ఆ మాట నీకు తెలియాలంటే నువ్వు ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. మీ ఇంటికి వచ్చి ఎవరైనా చెప్తారా? దేవుని నీ పొరుగు అనేది ఏది ఆశించకూడదు, దొంగతనం చేయరాదు, అబద్ధములు ఆడరాదు అని ఇంటికి వచ్చి ఎవరో చెప్పరు. నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుని మాటలో దైవ సేవకుని ద్వారా నీకు బోధించబడతాయి. అందుకే నువ్వు మందిరంలోనికి రావాలి. నువ్వే మార్గంలో నడవాలి, నువ్వేం చేయాలి, ఏం చేయకూడదు, నీ స్థితిగతి ఏంటో దేవుడు మనకు తెలియచేయాలంటే మనం ఎక్కడికి రావాలంటే మందిరంలోకి వచ్చి దేవుని వాక్కును మనము
వినాలి. అలా విన్నప్పుడు నీ హృదయంలో దేవుడు నీకు ఒక పక్క దేవుడు బోధిస్తాడు, ఒక పక్క అపవాది బోధిస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలంటే నీ హృదయంలో అవును మందిరంలో చెప్పారు కదా నీ పొరుగువానిది ఏది ఆశించకూడదు, దొంగతనం చేయకూడదు, మద్యపానం చేయకూడదు, చెడు వ్యసనాలను చూడకూడదు, చేయరాని పనులు చేయకూడదని దేవుడు మనకి వాక్యం ద్వారా బోధించాడు. కాబట్టి నేను అది చిన్న పుచ్చకాయ అయినా లేకపోతే చిన్న వస్తువు అయినా దాన్ని నేను ముట్టకూడదు, అది దేవునికి వ్యతిరేకమైన పని, అపవాద పో నా దగ్గర. కానీ అపవాదం నువ్వు గద్దించినప్పుడు నువ్వు సరైన మార్గంలో నడిపించబడతావు. హల్లెలూయా. మరి అపవాద చేత బోధించబడిన వారు ఏ విధంగా మరి బైబిల్ గ్రంథంలో ఏ విధంగా వారు కష్టాలు పాలయ్యారో చూద్దాము. అనుకోవచ్చు ఏ దేవుని మాట ఏనాలా, నేను అపవాద మాట కూడా నన్ను కొంతమంది అనుకుంటారు, దేవుడు చెప్పిందే చేయాలా, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను. దేవుడు చెప్పింది చేస్తే దేవుని చిత్తము, నీ ఆలోచన చొప్పు చేస్తే అది అపవాది మాట. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మన ఆలోచనల ప్రకారం చేస్తాము. ఇది నా ఆలోచనగా ఎలా చేద్దాము, ఏమైంది ఇలా చేస్తే ఏమైంది, మంచే కదా అనుకుంటావు. నీ ఆలోచన చొప్పున గనక చేస్తే అది ఎవరి ఆలోచన అంటే అపవాది ఆలోచన. అది దేవుని ఆలోచన చొప్పున ప్రకారం చేస్తే అది దేవుని ఆలోచన. హల్లెలూయా. మరి మేము కూడా ఇక్కడ మందిరం ఆరాధన ఆగిపోయినప్పుడు కొన్ని నెలలు ఆగిన తర్వాత దేవుడు చెప్పాడు వెళ్ళండి అక్కడ జామ చెట్టు కింద పెట్టండి అనుకున్నారు. అప్పుడు మాకు కూడా కొన్ని ఆలోచనలు వచ్చినాయి, చెట్టు కింద పెట్టాలా, ఆ ఎదురు చూస్తే నుయ్యి ఉంది, వెనకాల చూస్తే బాత్రూమ్ ఉంది, ఆ రోడ్డు పక్కన ఎలా ఉంటుంది బాగోదు, పైన టెంట్ వేయడానికి కూడా కుదరదు, పైన చెట్టు ఉంది, కొంచెం నీడ వస్తుంది, కొంచెం ఎండ వస్తుంది, ఇక్కడ పెట్టాలా అనుకున్నాం. అది ఎవరి ఆలోచన? అపవాది ఆలోచన. అంటే మాకు వచ్చిన ఆలోచన. మనకు వచ్చే ఆలోచనలు ఎవరి? అపవాది ఆలోచనలు. కానీ దేవుడు అంటున్నాడు నువ్వు వెళ్ళు, మీరు అక్కడ నడిపించండి, ఆనొక దినమున మిమ్మల్ని నేను సరైన మార్గంలో నడిపిస్తానన్నాడు. హల్లెలూయా. మేము ఎప్పుడైతే అక్కడ మొదలు పెట్టామో నెల తిరగకుండా దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు, మనల్ని గృహంలోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. మనం దేవుని ఆలోచన చొప్పున మనం చెయ్యాలి, అపవాది ఆలోచన చొప్పున మనము అంటే మన సొంత ఆలోచన చొప్పున మనము చేయకూడదు. హల్లెలూయా. మన సొంత నిర్ణయాలు తీసుకొని మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, బండ గుర్తుపెట్టేసుకోండి, నీ ఆలోచన ప్రకారం చేస్తున్నామంటే అది నీ ఆలోచన కాదు, దేవుని ఆలోచన కాదు, అది కేవలం అపవాది నీకు కలిగిస్తున్న భ్రమ మాత్రమే. నిన్ను తప్పు మార్గంలో నడిపించడానికి అపవాది నీకు కలుగ చేస్తున్న ఆలోచన మాత్రమే. ఎప్పుడైతే నువ్వు సొంత నిర్ణయాలు దేవుని దగ్గర విచారణ చేయకుండా, దేవుని దగ్గర అడగకుండా, దేవుని మాటను నువ్వు పొందుకొనుకోకుండా నువ్వు కనుక సొంత నిర్ణయం తీసుకుంటే అది నీ ఆలోచన కాదు, అపవాది ఆలోచన. ఇది బండ గుర్తు పెట్టుకోండి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఇది కరెక్టా రాంగా అని నీకు డౌట్ వచ్చినప్పుడు వెంటనే మోకాళ్ళేసి దేవుని దగ్గర అడుగు. నువ్వు హృదయపూర్వకంగా దేవుని అడిగితే ఖచ్చితంగా దేవునికి జవాబిస్తాడు. హల్లెలూయా. నువ్వు కనుక అడక్కోకుండా నీ ఇష్టానుసారంగా నీ ఆలోచన చొప్పున చేస్తే కనుక అది ఖచ్చితంగా అపవాది ఆలోచన, దేవునికి వ్యతిరేకమైనది. మరలా దేవునికి వ్యతిరేక సొంత నిర్ణయాల ప్రకారం చేసి బైబిల్లో కూడా కొన్ని శ్రమలు తెచ్చుకున్న వారు, వారి ప్రాణాలు కూడా కోల్పోయిన వారు ఉన్నారు. కొద్ది నిమిషాలు వాటిని చూద్దాము. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే, నేను చదివేస్తాను పాస్టర్ గారు, భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదముల ఎద్ద పెట్టెను. జాగ్రత్తగా వినండి. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడతావని వాడితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినని వారికి అందరికీ మిగుల భయం కలిగాను. అప్పుడు పడుచువారు లేచి వాని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టుచుండిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితరా? నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకామె, అవును, ఇంతకే అమ్మినని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదముల వాకిటనే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల ఎద్దబెడి ప్రాణము విడిచెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మరి అననీయ సప్పీర అని 2 భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళకంటే కొంత పొలం ఉందంట. పొలం అమ్మిన తర్వాత
మరి ఆ డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అపోస్తుల పాదముల యొద్ద పెట్టారంట. అంటే మనకి దేవుడు ఏదైనా ఇస్తే మనం ఏం చేస్తామంటే దానిలో దశమ భాగం తీసి దేవునికి కానుకగా సమర్పిస్తాము. మరి వాళ్ళు ఏం చేశారు చూడండి, ఆ వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు కలిసి ఆ పొలం నమ్మి దాంట్లో కొంత ధనము తీసేసి దాచిపెట్టేశారంట. దాచిపెట్టేసి మిగులు తీసుకొచ్చి అపోస్తలుల చెంత పాదముల యొద్ద పెట్టారంట. అప్పుడు పేతురు అంటున్నాడు చూడండి, అననీయ నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. హల్లెలూయా. చూడు, చాలా మంది మనం కష్టపడతారు, వచ్చిన తర్వాత దేవునికి ఇవ్వాలనుకుంటారు. ఇవ్వాలనుకుని ఏం చేస్తారు, ఒక 15,000 శాలరీ వచ్చింది అనుకోండి, లేకపోతే మీకు 15,000 మీ పని చేసేందుకు మీకు కష్టార్జితం వచ్చింది అనుకోండి, 2,000 ఇంటికి, ఒక 3,000 ఖర్చులు, ఇంటి ఖర్చులకి, ఒక 1,000 రూపాయలు కరెంటు బిల్లుకి, ఒక 2,000 ఈఎంఐకి, ఆయన అన్నిటికీ తీసేసి లాస్ట్ లో ఒక 500 మిగిలినాయి అనుకోండి, 500 మిగిలి ఇప్పుడు దేవునికి ఇవ్వాలి. 500కి దశమ భాగం 50 రూపాయలు తీసుకొచ్చి మాస్టర్ గారండి ఇదిగోండి నా దశమ భాగం చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు మనకి ఎంత ఇచ్చాడో మన కష్టార్జితం నుంచి దేవుడికి ఇవ్వాలి, కానీ మన అవసరాలన్నీ తీర్చేసుకొని మిగిలింది దేవుడికి ఇవ్వకూడదు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ఎవరంటే ఆయనకి లేక మిమ్మల్ని అడగట్లేదు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన పరలోకంలో ఆయనకు ధననిధి. మనం ప్రార్థన చేస్తాము చేత నేను ఏదైతే ప్రార్థన కదా, దేవాన్ని ఇచ్చేవాడు కాదు కుమ్మరించేవాడు. ఇస్తే ఇలా ఇస్తాము, ఇలా ఇస్తాము. అదే కొమ్మరిస్తే ఇలా వేస్తాము. కొమ్మరిస్తే ఎక్కువ వస్తుందా, ఇస్తే ఎక్కువ వస్తుందా? కొమ్మరిస్తే ఎక్కువ వస్తుంది. నేను ప్రార్థన చేసినప్పుడు, నేను మందిరం కోసం ప్రార్థన చేసినప్పుడు నేను ఏమంటాను, నువ్వు ఇచ్చేవాడు కాదు దేవా అన్నప్పుడు మా పాస్టర్ ఒకసారి మా పిల్లలు వస్తానంటే దేవుడు ఇచ్చేవాడు కాదా అన్నది. నేను వెంటనే కొమ్మరించే దేవుడు అన్నప్పుడు సరే ఇలా అన్నట్టు చెప్తాను. నేను 2-3 సార్లు అర్థం చేస్తాను పాస్టర్ గారి మొహాన్ని. హల్లెలూయా. మన దేవుడు ఎవరండి, మనకి కొమ్మరించే దేవుడు. ఆయన ఆకాశవాక్యలు విప్పి మనకు కొమ్మరిస్తాడంట. ఆయనకి లేక మిమ్మల్ని అడగట్లేదు, కానీ మీ కష్టార్జితంలో కొంత దేవుని సన్నిధిని తీసుకొచ్చి ఆయనకి ఇస్తే, నువ్వే 1 రూపాయి ఇస్తే దేవునికి 100 రూపాయలు ఇస్తాడంట. హల్లెలూయా. మన అవసరాలన్నీ తీర్చుకొని దేవుడికి ఇవ్వడం కాదు, కానీ మనకి దేవుడు ఎంతైతే మన కష్టార్జితం వచ్చిందో దాంట్లో నుంచి దేవునికి దశమ భాగం అంటే ప్రథమ ఫలాలు దేవునికి ఇవ్వాలంట. మనకి శ్రేష్టమైన దేవునికి ఇవ్వాలంట. హల్లెలూయా. మరి హేబేలు కయ్యూను ఇద్దరు కూడా ఆ అర్పణ దేవుని దగ్గర తీసుకొచ్చినప్పుడు హేబేలు అర్పణ అంటే దేవుడు అంగీకరించాడంట, కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించలేదంట. ఎందుకంటే హేబేలు శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చాడంట, కయ్యూను అయితే కొంత తీసుకొచ్చారంట. తనకు ఉన్న దాంట్లో కొంత, అంటే ఆ మంచి మంచి ఏర్పెట్టి ఉన్న దాంట్లో కొంత తీసుకొచ్చారంట. హల్లెలూయా. కాబట్టి మన దేవుని సన్నిధిలో ఏది ఇచ్చినా కానీ శ్రేష్టంగా ఇవ్వాలి, ప్రథమ ఫలంగా ఇవ్వాలి. ఇక్కడ మరి అననీయ సప్పేరు ఏం చేశారు చూడండి, వాళ్ళకి ధనం వచ్చింది, వచ్చిన దాంట్లో అమ్మో ఇది మొత్తం తీసుకెళ్తే మొత్తం అపోస్తుల చెంత పెడితే వాళ్ళకి అంత ఇవ్వాలా అని కొంత దాచి పెట్టేసుకున్నారంట. ఎందుకలా దాచి పెట్టుకున్నారు? వాళ్ళ స్థలం అమ్ముకున్నారు కదా, వాళ్ళ డబ్బే కదా, వాళ్ళ సొమ్మే కదా, వాళ్ళ సొంతమే కదా. నీ సొంతమైతే దేవుడు ఎప్పుడు కూడా దేవుడు నిన్ను అడగడండి. నీకు లేకోకుండా నీ దగ్గర లేదు, నీకు ఆహారం తినడానికి లేదన్నా కానీ నువ్వు తినపోయినా పర్వాలా, ఈ రోజు ఉపవాసం ఉండు, కానీ ఆ డబ్బులు తీసుకొచ్చి నాకు ఇచ్చేయమని దేవుడు కాదండి. మన దేవుడు ఎవరంటే నిన్ను సంతోషంగా ఉంచి, నిన్ను సంతోషంతో సుఖాలతో నీకు అన్ని సౌకర్యాలు కలిగిన తర్వాత నీకు వచ్చిన దాంట్లో దేవునికి ప్రథమ ఫలము ఇవ్వమని దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. ఆయన లేక అడగట్లేదు, కానీ నువ్వు అలా ఇస్తే నువ్వు ఆశీర్వదింపబడతావు కాబట్టి దేవుడు నిన్ను అడుగుతున్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ అనేక చెప్పారంట, కొంత దాచుకున్నారంట. దాచుకోవడానికి ఎందుకు కారణమైందని తెలుసా? సాతాను వారి హృదయాన్ని మోసపుచ్చిందంట, ప్రేరేపించిందంట. చాలా సార్లు మనం కూడా ప్రేరేపిస్తాం, అమ్మో ఎంత బాగా 100 రూపాయలు వచ్చినప్పుడు 10 రూపాయలు దశమ భాగం ఇస్తాము, 1000 రూపాయలు వచ్చినప్పుడు 100 రూపాయలు దశమ భాగం ఇస్తాము. అదే 10,000 వచ్చినప్పుడు 1000 రూపాయలు ఇవ్వాలంటే అమ్మో 1000 రూపాయలు ఇవ్వాలా దశమ భాగం. 1000 రూపాయలు ఉంటే ఈ నెలగా కరెంట్ బిల్లు వెళ్ళిపోద్ది, లేదా బియ్యం కట్ట వచ్చేది, లేదా 2 మంచి డబ్బాలు వచ్చేది అని ఆలోచిస్తాము. ఆ ఆలోచన ఎవరిది? సాతాను ప్రేరేపిస్తుంట. ఇక్కడ అననీయ సప్పీరులను కూడా ఆ సాతాను ప్రేరేపించిందంట. ఈ డబ్బంతా ఎత్తుకెళ్ళి అపోస్తల పాదాల పెద్ద పెంచాలా, అది మొత్తం తీసుకుంటారని కొంత దాచుకోమందంట. మరి దాచుకున్నప్పుడు అంట వాళ్ళు ఏమైపోయారు చూడండి. మరి నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మేపింపడది నీ వశమై ఉండలేదా? ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకుంటున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు. హల్లెలూయా. మనం ఎవరిని మోసం చేస్తామంటే దేవుణ్ణి మోసం చేస్తారంట అలా చేస్తే. మరి అననీయ ఈ మాటలు వినుచుని పడి ప్రాణం విడుగా. హల్లెలూయా. మరి నిజంగా అటువంటి శోధన మనకు రాకూడదు, కానీ ఆ పరిశుద్ధాత్మని మనం మోసం చేస్తే ఏమవుతుందో తెలుసా? నిజంగా ప్రాణం పొందగా మన ప్రాణాలు
వాళ్ళ మీదకే వస్తుందంట. హల్లెలూయా. చూడండి, మన ఆరోగ్యం పోతే మనకు నష్టమే కదండి, మనకున్న సంపద పోతే మనకు నష్టమే కదా, మనకి ఇష్టమైంది ఏదైనా దూరం అయితే మనకు నష్టమే కదా. ఎందుకు మనకి శ్రమలు మన నష్టాలు వస్తాయంటే పరిశుద్ధాత్మని మోసపుచ్చడం వల్లనే. హల్లెలూయా. అనుకుంటారు, ఎందుకు నాకు ఈ కష్టాలు వచ్చినాయి, నాకే ఎందుకు ఈ శ్రమలు వచ్చినాయి, నాకే ఎందుకు అనారోగ్యం పాడవ్వాలి, నాకే ఎందుకు ఈ వ్యాధి వచ్చింది, ఎవరికి రాలేదు కదా, మా ఇంటి ముందులకు రాలేదు, మా ఇంటి వెనకాలకు రాలేదు, నాకే కష్టం వచ్చింది, అందరూ బాగానే ఉన్నారు, వాళ్ళ మందిరానికి వెళ్ళపోయినా బాగానే ఉన్నారు, నేను వెళ్తున్నా కానీ నాకు ఈ కష్టాలు వస్తున్నాయి అనుకుంటాము. కానీ ఎందుకు వస్తాయంటే నువ్వు మందిరానికి వస్తున్నావేమో కానీ నువ్వు దేవుని తెలుసుకునే కానీ కొన్ని విషయాలు నువ్వు పరిశుద్ధాత్మని మోసం చేస్తున్నావు. హల్లెలూయా. నీకున్న వ్యసనాల చేత, నీకున్న బానిసత్వం, కొన్ని చూడండి, ఎంతమంది చెప్పినా సరే ఆ వ్యసనాన్ని విడిచిపెట్టలేరు, ఆ పాపం చేయకుండా ఉండలేరు, ఆ అబద్ధ మాటలు మాట్లాడకుండా ఉండలేరు. కొంతమందికి ఊరికూరికి నోట్లో నుంచి వచ్చేస్తాయి, ముత్యాల్లాగా వచ్చేస్తాయి విలువైన మాటలు. దేవుని మాటలు మాట్లాడమంటే ఆ మాటలు దేవుని నోట్ల మాటలు రావు, కానీ ఊరికినే ఎవరన్నా ఏదన్నా అన్నారు అనుకోండి ఊరికినే వచ్చేస్తాయి. అర్థమైందండి, ముత్యాల్లాంటి మాటలు వచ్చేస్తాయి నోట్లో నుంచి. కోపం, బూతులు, ఆ మాటలు అవన్నీ దేనికంటే పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నావు నువ్వు, పరిశుద్ధాత్మని మోసం చేస్తున్నావు నువ్వు, అందుకే నీకు శోధనలు వస్తున్నాయి. హల్లెలూయా. మరి అననీయ సప్ఫీరాలు కూడా మరి ఆ పాదాల చెంత దేవుని చెంత మరి పరిశుద్ధాత్మని మోసం చేశారు కాబట్టి వాళ్ళ ప్రాణం మీదకి తెచ్చుకున్నారంట. అటువంటి పరిస్థితులకు మనము వెళ్ళకూడదు, అటువంటి దౌర్భాగ్యమైన స్థితి మనకు రాకూడదంటే మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మని సంతోషపరిచే వరకు ఉండాలంట. చూడండి, పరిశుద్ధాత్మ నువ్వు దేవుని తెలుసుకున్న తర్వాత నువ్వు పాపం చేస్తే గనక, అంటే పాపం అంటే ఏదో శారీరకం చేస్తే పాపం కాదు, కానీ నువ్వు పరిశుద్ధాత్మను తెలుసుకున్నాక నువ్వు రక్షణ పొందిన తర్వాత నువ్వు అబద్ధాలు ఆడినా, లేకపోతే నీ నోటి వంట బూతు మాటలు వచ్చినా, నువ్వు చూడకూడదు నువ్వు చూసినా, నడవకూడ ప్రాంతాల్లో నడిచినా, నువ్వు తాగినా, లేకపోతే గుట్కాలు తిన్నా, సిగరెట్లు తాగినా, మందు తాగినా, వ్యర్థమైన మాటలు మాట్లాడినా, అబద్ధాలన్నీ ఏది చేసినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీలోనే ఉంటాడంట. ఆయన ఒకసారి మనలోకి వస్తే మళ్ళీ వెళ్ళడు, ఆయన నీలోనే ఉండంట. ఆయన అంటే నీ దేవుడు పరిశుద్ధుడు కనుక నువ్వు కూడా పరిశుద్ధంగా జీవించమని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. నువ్వేం చేస్తున్నావు? పరిశుద్ధుడు నీ హృదయంలోకి వచ్చి నీతో కలిసి నీతో సహవాసం చేసి నీతో నివాసం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఆయన పక్కన పెట్టేసి నువ్వు వెళ్ళి ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే నిన్ను విడిచిపెట్టి వెళ్ళలేక నువ్వు తీసుకొచ్చి ఆ వ్యసనాన్ని, ఆ దౌర్భాగ్యాన్ని, ఆ చెత్తని ఆ హృదయంలో భరించలేక పరిశుద్ధాత్ముడు దుఃఖపడతా ఉంటాడంట. హల్లెలూయా. మరి ఆ పరిశుద్ధాత్ముడు దుఃఖపడినప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావా? పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడినప్పుడు నువ్వు సంతోషంగా ఉండగలుగుతావా? నీ పిల్లలు సంతోషంగా ఉంటారా? నువ్వు కోరిన కోరికలు తీరుతాయా? నువ్వు అనుకున్నది ఏది జరగదు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను సంతోష పెడతావో నీ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా. మరి వీళ్ళంటే అననీయ సప్ఫీరా ఏం చేశారు? పరిశుద్ధాత్మని మోసం చేశారంట. అందుకే వారి ప్రాణము పోయింది. హల్లెలూయా. ఈ రోజు నుంచి మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మని సంతోష పెట్టేవారిగా ఉందుముగాక. హల్లెలూయా. హల్లెలూయా. రెండవదిగా సమూయేలుకు రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయము. సమూయేలుకు రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి యెహోవా ఇశ్రాయేలు జనుల మీద రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరు కదా. కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయొచ్చు. చాలండి. చూడండి, ఇక్కడ సమూయేలు సౌలుని పిలిచి ఒక మాట చెప్తున్నాడు. సౌలుని దేవుడు ఇశ్రాయేలు మీద రాజుగా నియమించినప్పుడు దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా సౌలుకు ఒక మాట చెప్తున్నాడు. చూడండి, మరి ఆ సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. అంటే అమాలేకీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చి వాళ్ళని నాశనం చేసిన విషయము నాకు జ్ఞాపకమే ఉంది. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయము. వాళ్ళ పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, వాళ్ళకున్న గాడిదలేమి, గుర్రాలేమి, పశువులు అన్నిటిని నువ్వు అమాలేకీయులు పూర్తిగా నాశనం చేసేయి అని సమూయేలు సౌలుకు ఒక మాట చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని చెప్తున్నాడు పై వచనాల్లో.
చూడండి, మరి ఆ సౌలుకి సమూయేలు చెప్పినప్పుడు సౌలు ఏం చేశాడో చూడండి 7వ వచనంలో. తరువాత సౌలు అమాలేకీలను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గమునున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీల రాజైన ఆగాగును ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలం చేశాను. హల్లెలూయా. ఇంకా ఏం చేశారు చూడండి, సౌలును జనులను కూడి ఆగాగును గొర్రెల్లోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలో నుంచి మంచి వాటిని నిర్మూలం చేయక కడగా నుంచి పనికిరాని నీచు పశువులని నిర్మూలం చేసిరి. హల్లెలూయా. సమూయేలు ఏం చెప్పాడండి సౌలుతో? చెప్పండి, అమాలేకీలు అందరినీ నిర్మూలన చేసేయమన్నాడు, ఏమి మిగల్చొద్దు అన్నాడు. కానీ ఇక్కడ సౌలు ఏం చేశాడు? వాళ్ళందరినీ వాళ్ళ సైన్యాన్ని చంపేశాడు, వారి అమాలేకీలు అందరినీ చంపేశాడు. కానీ వాళ్ళ రాజు అయిన హాగాగును మాత్రం ప్రాణాలతో పట్టుకున్నాడంట. ఇంకా ఏం ఉంచేశాడు ప్రాణాలతో? ఇంకేం పట్టుకున్నాడు? ఆ ఎడ్లని క్రొవ్విన గోడల్ని కోడుల్ని దూడల్ని అటన్నిట్లో మంచి మంచి అన్ని ఏరు పక్కన పెట్టుకొని పనికిరాని నీచమైన అన్నిటిని నిర్మూలన చేశాడట. దేవుడు ఏం చెప్పాడు? మంచి మంచివన్నీ తీసుకోమన్నాడా? తీసుకోమల్లా మొత్తం సమస్తాన్ని నిర్మూలన చేసేమన్నాడు. కానీ ఇక్కడ సౌలు ఏం చేశాడు? దేవుని మాట వినుకోకుండా తను కొంత ఆ రాజును బ్రతకనిచ్చాడు. వాటిలో కొన్ని శ్రేష్టమైనది తనకు కావాల్సింది తీసుకున్నాడు. మరి ప్రతిఫలంగా సౌలు ఏం పొందుకున్నాడో చూద్దామండి. 11వ వచనము. సౌలు నన్ను అనుసరింపక వెనుతీసి నా ఆజ్ఞలు గైకొనకపోయిన కనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడే రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంట చూడండి, సమూయేలుని అంట రాజుగా చేసినందుకంట దేవుడు పశ్చాత్తాపడుతున్నాడంట. హల్లెలూయా. నా విషయంలో కూడా దేవుడు చాలా సార్లు పశ్చాత్తాపడతాడు. నువ్వు రక్షణ పొందుకొని ఆయన రక్తంలో కడగబడి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకుంటా మరలా నువ్వు సినిమాలు చూసిన లేకపోతే సినిమాలకి షికార్లకి వెళ్ళినప్పుడు మందు తాగినప్పుడు సిగరెట్లు తాగినప్పుడు గుట్కాలు సిగరెట్లు అవన్నీ ఆ వ్యర్థమైనవి నీ నోట్లోకి వెళ్ళినప్పుడు నీ నోటి వంట బూత మాటలు మాట్లాడినప్పుడు వ్యర్థమైన మాటలు మాట్లాడినప్పుడు నువ్వు అబద్ధాలు ఆడినప్పుడు పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం పలిగినప్పుడు నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నప్పుడు దేవునికి వ్యతిరేకమైన ప్రతి కార్యం నువ్వు చేస్తున్నప్పుడు అంట నేను ఎందుకు ఇలా చేశానా, ఎందుకు నాకు నేను రక్షించుకున్నానని దేవుడు పశ్చాత్తాపడుతున్నాడంట. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎందుకు మనం రక్షించుకున్నాడు? మనం సంతోషంగా ఉండాలి. మందిరానికి ఎందుకు వస్తామని చెప్పండి, మనం చెప్పండి, మందిరానికి ఎందుకు వస్తాం మనం? ఎందుకు మన దేవుని రక్షణగా ఆయన మన బాప్తిసం తీసుకొని ఎందుకు దేవుని సంరక్షణగా అంగీకరించాము? మన పాపంలో పడిపోకూడదని. చూడండి, మందిరం చాలా మంది అంటారు చర్చికి రమ్మంటే ఎందుకు రావాలి మేము అంటారు. ఒక విషయం చెప్పండి, అసలు ఆ మందిరంలో ఏం చెప్తారు చెప్పండి? తలో ఒక మాట చెప్పండి. మందిరంలో ఏం చెప్తారు? సినిమాకి వెళ్ళమని చెప్తారా? బూతు మాటలు ఆడమని చెప్తారా? ప్రార్థన చేసుకోమని చెప్తారంట. మాట ఇటు చెప్తున్నాడు. సిగరెట్లు తాగమని చెప్తారా? ముందు తాగమని చెప్తారా? వ్యభిచారం చేయమని చెప్తారా? దొంగతనం చేయమని చెప్తారా? ఇంకా ఏమన్నా చేయకుండా పనులు చేయమని చెప్తారా? లేకపోతే ఎల్లో కత్తి తీసుకొని నీ పక్కింటి వాళ్ళు పొడి చేయమని చెప్తారా? ఏమని చెప్పరు కదా. ఇవన్నీ చేస్తే మనం ఏమైపోతాం చెప్పండి? హల్లెలూయా. ఇవన్నీ చేస్తే ఏమైపోతాం చెప్పండి? ఒక వ్యక్తి మందు తాగితే ఏమైపోతారు? వాళ్ళు లివర్ పాడైపోతాయి. సిగరెట్ తాగితే వాళ్ళు ఊపిరితిత్తులు పాడైపోతాయి. గుట్కాలు ఇంకేమంటాయి అవి ఉంటాయి కదా, పాన్ పరాకులు అన్ని తింటే నీ నోరు పాడైపోద్ది, నీకు నోటి క్యాన్సర్ వస్తుంది. నువ్వు వ్యభిచారం చేస్తే మీరు కాదులేండి, మిమ్మల్ని చెప్పట్లేదు, నేను చెప్తున్నాను. అయ్యి బాబు మళ్ళీ పాస్టర్ గారు నన్నే అన్నారు మమ్మల్ని అన్నారు అనుకోవద్దు. చెప్తున్నాను అసలు అవన్నీ చేస్తే ఒక మనిషి ఏమైపోతాడో చెప్తున్నాను మీకు. వ్యభిచారం చేస్తే ఏమైంది? నీ శరీరంతో పాపం చేస్తావు కాబట్టి నాకు తెలిసింది నేను చెప్తాను. వ్యభిచారం చేస్తే ఏమైంది? వ్యభిచారం అంటే నీ భర్త గాని నీ భార్య గాని కాకుండా వేరే వారితో నువ్వు సంబంధం పెట్టుకుని, అంటే ఒకరితో అనేక మందితో సంబంధం పెట్టుకుంటే ఎయిడ్స్ వస్తుంది, హెచ్బిఎస్ వస్తుంది, హెచ్సి వస్తుంది. ఇవి వచ్చి లైఫ్ లో పోవే. హల్లెలూయా. ఇవి వస్తే నువ్వు ఆరోగ్యంగా ఉంటావా? ఇంకేం చెప్పు. దొంగతనం చేస్తే నువ్వు ఎక్కడైనా ఒక దొంగతో ఒక 20 రూపాయలు డబ్బు కొట్టుకొచ్చేస్తావు అనుకోండి, కొట్టుకొచ్చేస్తే నువ్వు ప్రశాంతంగా ఉండగలవా? అమ్మో ఆడు వస్తారేమో, అని పోలీస్ కంప్లైంట్ ఇస్తారేమో, ఆడు వచ్చి కొడతారేమో. అక్కడ దాకా ఎందుకు? ఇంట్లో నీ తల్లిదండ్రులకు చెప్పుకోకుండా నువ్వు 100 రూపాయలు తీసుకున్నావు అనుకోండి, నువ్వు ప్రశాంతంగా ఉండగలవా? అమ్మ మా నాన్న కొడతాడేమో, మా అమ్మ కొడతాదేమో, ఈ విషయం తెలిసిపోతామో భయంతో జీవిస్తావు. నువ్వు అబద్ధం ఆడేమనుకోండి, అమ్మో ఇవాళ ఈ రోజు నేను అబద్ధం ఆడాను, ఏదో ఒక రోజు అది అబద్ధం తెలిసిపోతే వాళ్ళు నిందిస్తారేమని నువ్వు ఏ పని చేస్తా నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తానే ఉంటది. చూడండి, ఇలాగ నువ్వు ఏది చేసినా సరే నువ్వు ప్రశాంతంగా ఉండలేవు, ఆరోగ్యంగా ఉండలేవు, సంతోషంగా ఉండలేవు. ఇవన్నీ చెయ్యకూడదు. ఇవన్నీ చేయకుండా మంచిగా బ్రతకాలని చెప్పే స్థలమే
మందిరం. ఆ చెప్పే స్థలమే చర్చి. నువ్వు చర్చికి వస్తాం మూలాన నీ ఆస్తులు మాకు ఇవ్వలేదు కానీ, నువ్వు చర్చికి వస్తాం మూలాన నీ సమయాన్ని మాకు ఇవ్వవు కానీ, నువ్వు చర్చికి వస్తాం మూలాన ఏదో నీకున్న సమస్తం మాకు ఇచ్చేవు కానీ, నువ్వు బాగుపడాలని నీ మందిరానికి రమ్మంటారు. హల్లెలూయా. లేకపోతే మీ వెనకాల ఏదో మీరు టాటా బిర్లా అని లేకపోతే అంబానీ వారసులని మిమ్మల్ని రమ్మంటలేదండి మేము. హల్లెలూయా. మనందరం కూడా దేవుని మనం కష్టపడే వాళ్ళమే. మనం కష్టపడితేనే మన నాలుగేళ్ళు మనకి నోట్లోకి వెళ్తాయి. మీరేదో చేస్తారని కాదు కానీ మీ బ్రతుకులు బాగుపడాలి, మీ కుటుంబాలు కట్టబడాలి, మీరు సంతోషంగా ఉండాలి. మందిరం కోసం మీరు ఇంటి దగ్గర ఉంటే ఎవరైనా సరే మీకు ఇంటికి వచ్చి అమ్మా ఇప్పుడు ఆ సిస్టర్ ఉన్నది, సిస్టర్ పేరు లూదియా సిస్టర్ ఉన్నారు. లూదియా సిస్టర్ ఇంటికాడ పడుకున్నారు అనుకోండి, ఆ ఇంటి పక్కన ఎవరన్నా వచ్చి అమ్మ నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నీ బిడ్డకి గర్భఫలం ఇస్తాడు దేవుడు, నువ్వు బాధపడ మాకు, నీ సమస్యలన్నీ తీరిపోతాయని ఎవరని చెప్తారా? ఎవరు చెప్పరు. వచ్చి ఏం చేస్తారు, ఇంకా పెళ్ళి ఇన్ని సంవత్సరాలు ఇంకా బిడ్డలు పుట్టలేదంట కదా పిల్లకి అని ఇంకో ముళ్ళేస్తారు. హల్లెలూయా. అది నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు అనుకోండి, ఏం చెప్తారు, గర్భఫలం యెహోవా ఆశీర్వాదం. ఆశీర్వాదం పొందుకోవాలంటే నువ్వు దేవుని బిడ్డగా మారాలమ్మా, దేవుని సన్నిధిలో నాటబడాలి, ఆయన సంరక్షణగా అంగీకరించాలి, నువ్వు మంచి మార్గంలో నీ కుటుంబాన్ని అంతా మంచి మార్గంలో నడవాలి. ఒకవేళ నీ అల్లుడు కానీ నీ కూతురు కానీ ఎప్పుడైనా ఏదైనా తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తుంటే దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు వారి పాపాన్ని కొట్టివేసి ఆ తప్పును కొట్టివేసి నీకు వాళ్ళ బిడ్డలు ఇస్తారని దేవుడు చెప్తాడు. అప్పుడు నీవు ఆశీర్వాదాన్ని మన మందిరానికి రావాలి కానీ ఇంకా దైవజనుల కోసమో లేకపోతే దైవజనుల కోసమో లేకపోతే ఇంకా మన ఇంటి పక్క యువపరి వారి కోసం మన మందిరానికి రావసరం లేదండి. మన కోసం మనం దేవుని సన్నిధికి రావాలి. మనలో మన ఆగిలపడి నమస్కారం చేయగా దావీదు నీవెక్కడి నుండి వచ్చితవని అడిగాను. అందుకు వాడు ఇశ్రాయేల్ సైన్యంలో నుండి నేను తప్పించుకొని వచ్చితనా, నేను జరిగిన సంగతులేమో నాతో చెప్పమని దావీదు సెలవీయగా. హల్లెలూయా. ఇక్కడ మరి దావీదును అంతకంటే ఒక వ్యక్తి ప్రయాసపడుతూ ఆయాసపడుతూ పరిగెత్తుకొని వచ్చాడంట. వచ్చినప్పుడు దావీదు అంట నువ్వెవరో, నువ్వు ఎందుకు అలా పరిగెత్తుకొస్తావు అంటే, నేను యుద్ధం జరిగే చోట నుంచి ఇశ్రాయేల్ సైన్యంలో నుంచి నేను తప్పించుకొని వచ్చాను అని చెప్తుంటాను. మరి అక్కడ ఏం జరిగింది అని చెప్పినప్పుడు అతను చెప్తున్నాడు, నీవెవడమని అతడు నన్ను అడుగగా నేను 8వ వచనమండి, నేను అమాలేకీయుడనని చెప్పి తిని, అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తలత్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను, నీవు నా దగ్గర నిలబడి నన్ను చంపమని సెలవేగా. ఇలాగ పడిన తర్వాత అతను బ్రతుకుడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపి తిని, తరువాత అతని తల మీద ఉన్న కిరీటము హస్తకంకణము తీసుకొని నా ఏలిన వాడిని ఎద్దుకు వాటిని తెచ్చిన్నానని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ 6వ వచనంలో కూడా చూస్తే, గిల్బోవా పర్వతంలోకి నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈటి మీద ఆనుకొని ఉండెను. హల్లెలూయా. మరి ఎప్పుడైతే సౌలు దేవుని మాట వినుకోకుండా తన ఆలోచన ప్రకారం చేశాడో చూడండి, సౌలు ఎవరిని విడిచిపెట్టాడంటే చంపకోకుండా అమాలేకీల రాజుని విడిచిపెట్టాడు. ఆ అమాలేకీల రాజుని విడిచిపెట్టడం వల్ల సౌలుకి ఏం జరిగింది చూడండి. ఇక్కడ నేను అమాలేకుడు అని చెప్తుంది. సౌలు అంట ఆ యుద్ధంలో గాయపడి తన ఈటి మీదే పడిపోయి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడంట. సిద్ధంగా ఉన్నప్పుడు అంట నేను అమాలేకుడు అని చెప్పి అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తల త్రిప్పు చేత నేను బహుగా బాధపడుచున్నాను, నీవు నా దగ్గర నిలబడి నన్ను చంపమని సెలవేగా. హల్లెలూయా. సౌలు ఏమంటున్నాడు, ఆ అమాలేకుని చూసి నేను ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఇంకా నాకు ఓపిక లేదు, నువ్వే నన్ను చంపేసేయి అని చెప్పినప్పుడు అంట అతను అనుకుంటే నీకు ఈత బ్రతకడు అనుకొని అతన్ని చంపేశాడంట. ఎవరు చంపేశాడు సౌల్ని? అమాలేకుడు చంపేశాడు. హల్లెలూయా. అక్కడ సౌలు ఎవరిని విడిచిపెట్టాడు? అమాలేకుని విడిచిపెట్టాడు. ఎప్పుడైతే దేవుని మాట వినుకోకుండా సౌలు అమాలేకుని విడిచిపెట్టాడో ఆ విడిచిపెట్టిన వాడు చేంజ్ చేశాడు, సౌలు ప్రాణాన్ని తీసివేశాడు. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్పినట్టు అమాలేకుల్ని చంపేస్తే గనక అక్కడ సమూలంగా నాశనం చేస్తే మరి ఈ రోజు సౌలుని అమాలేకుడు చంపేవాడు కాదు. హల్లెలూయా. నీవు కూడా బాప్తిసం తీసుకున్నప్పుడు దైవజనులు చెప్తారనమాట, నువ్వు మందు మానేయాలి, మందిరానికి రావాలి, చెడు మార్గంలో నడవకూడదు, లోకం వైపు చూడకూడదు, ఇవన్నీ చేయకూడదు అన్నప్పుడు సరేనండి అలాగేనండి తలకి ఇలా ఇలా ఊపేసి బాప్తిసం తీసుకున్న దాకా ఒక నెల రోజులు ఒక ఆదివారం కూడా మందిరం మాంటాం. అసలు అందరికంటే ముందు మనమే ఉంటాము ఫస్ట్ లిస్ట్ లో. 10 ప్రార్థన అంటే 9:59 మనము వచ్చేస్తాము. ఒక్క నెల రోజులు మనం ఎలా ఉంటామంటే అసలు చెప్పినట్టు చేసేస్తాం. అసలు ఎంత అమ్మో నిజంగానే వీళ్ళు బాప్తిసం తీసుకున్నారు కదా అందుకే అంత మార్పు వచ్చేసింది వీళ్ళలో అనుకుని మనం సంతోషించేస్తాం, మన ఇంట్లో వాళ్ళు సంతోషించేస్తాం, ఇరుగు పొరుగు వాళ్ళు కూడా సంతోషించేస్తారు. ఒక నెల రోజుల తర్వాత ఇంకా మొదలు పెడతారన్నమాట నిదానంగా
నెలలో 4 ఆదివారాలు అయితే ముందు 3 ఆదివారాలే వస్తారు, తర్వాత 2 ఆదివారాలే వస్తారు, తర్వాత మానేశ్వరులు కూడా ఉన్నారు కొంతమంది. ముందు చిన్న టీ కప్పులో పోసుకుంటారు, తర్వాత ఇంత గ్లాస్లో పోసుకుంటారు, తర్వాత ఇంత గ్లాస్లో పోసుకుంటారు, తర్వాత మగ్గు కూడా ఇచ్చుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. నేను చూశాను మగ్గిచ్చుకొని స్పృహ లేకుండా పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, నేను చూశాను. హల్లెలూయా. మా పాస్టర్ గారు ఎప్పుడో మాట చెప్తుంటారు, కొత్త చీపురు కూపు ఎక్కువ అంట. మనం కొత్త చీపురు కొనుక్కొచ్చినప్పుడు ఇలా అన్నాం అనుకోండి, అది తెగ ఊగేస్తుంది. 4 నెల రోజులు తుడిచిన తర్వాత మోడైపోయేది. ఏమవుతుందంటే మనం ఎంత తుడిచినా కానీ ఆ చెత్త రాదు. బాప్తిస్మం తీసుకున్న కొత్తలో కూడా అలాగే ఉంటారంట, తెగ ఊగిపోతారు, నేనే పరిశుద్ధుని అన్నట్టు. 1 నెల రోజుల తర్వాత ఎలా ఉంటదంటే అసలు కూడా కనపడరు, కంటికి భూతద్దువే చూసినా కనిపించరు కొంతమంది. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఏదైతే విడిచిపెడతామో దాన్ని మరలా దాని జోలికి వెళ్ళకూడదు. దాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి, తిరిగి వచ్చి మన ప్రాణాలు తీసే పరిస్థితి మనకు రాదు. ఇక్కడ సౌలు ఏం చేశాడు, అమాలేకుడు విడిచిపెట్టాడు కాబట్టి ఆ బ్రతికిన అమాలేకుడు వచ్చి సౌలుని చంపేశాడు. అదే ఆ రోజు దేవుని మాట ఎన్నుంటే సౌలు చనిపోయాడు కాదేమో. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని మాట వినేవారిగా ఉండాలి, దేవుని చేత బోధింపబడే వారిగా ఉండాలి, కానీ అపవాది చేత బోధింపబడే వారిగా ఉండకూడదు. హల్లెలూయా. సమయం అయిపోతుందండి. హల్లెలూయా. మరి మొట్టమొదటిగా అపవాది చేత బోధింపబడి అపవాది ఆలోచన చెప్తూ చేసిన అననీయ సభ్యుల ప్రాణం మీద తెచ్చుకున్నారు. హల్లెలూయా. రెండవదిగా సౌలు కూడా మరి దేవుని మాట వినకుండా దేవుని ఆజ్ఞకు లోబడుకోకుండా తన ప్రాణం మీద తెచ్చుకున్నాడు. మూడో వ్యక్తి యోనాను కూడా దేవుడు నినివే పట్టణం నాశనం అయిపోతుందని ఆ పట్టణం కొరకు నువ్వు ప్రార్థన చేయమని అక్కడ పంపించమని వెళ్ళమని చెప్తే యోనా ఏం చేశాడు అంటే నినివేకి వెళ్ళకోకుండా తర్షీష్కి వెళ్ళాలని బయలుదేరాడు. ఎప్పుడైతే యోనా తర్షీష్కి వెళ్ళాలని ఆశపడ్డాడు, దేవుడు ఏం చేశాడంటే ఎత్తి సముద్రంలో పడేశాడు. 3 దినములు సముద్రంలో ఆ చేప ఒక పెద్ద తిమింగలం వస్తే యోనాని మింగివేస్తే 3 దినాలు ఆ చేప గర్భంలో నుంచి కడుపులో నుంచి మోకాళ్ళేసి యోనా ప్రార్థన చేశాడంట దేవునికి. హల్లెలూయా. యోనా వెంటనే పశ్చాత్తాపడ్డాడు కాబట్టి తన ప్రాణాన్ని రక్షించుకున్నాడు. అదే విధంగా నినివే పట్టణాన్ని కూడా రక్షించాడు. హల్లెలూయా. మరి అననీయ సప్పేరా పశ్చాత్తాపడలేదు, సౌలు పశ్చాత్తాపడలేదు కాబట్టి వారి ప్రాణాన్ని కోల్పోయారు. కానీ యోనా ఏం చేశాడు, పశ్చాత్తాపడ్డాడు కాబట్టి తన ప్రాణాన్ని రక్షించుకున్నాడు. నువ్వు కూడా ఇప్పటి వరకు ఒకవేళ తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు చేసి ఉండొచ్చు, రక్షింపబడిన తర్వాత దేవుడు దూరం అయిపోయి ఉండొచ్చు, లేదా ఇప్పటి వరకు ఇంకా దేవుని తెలుసుకోనుకోకుండా ఇంకా లోకంలో ఉండొచ్చు. ఇప్పటి వరకు జరిగింది ఏమైనా సరే ఈ క్షణం వరకు నువ్వు పశ్చాత్తాపడి వాటన్నిటి విడిచిపెట్టి మరలా దేవునికి వస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను చేర్చుకుంటాడు. ఆయన చెప్తున్నాడు, లోబడిన ప్రజలకు దినమంతా నా చేతులు చాపుతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. మరి ఎప్పుడైనా ఆయన చేతి పట్టుకొని మనం ఆయన సన్నిధికి రావచ్చు. హల్లెలూయా. మరి మనకు కావాల్సింది ఏంటంటే పశ్చాత్తాపం. నేను ఈ తప్పు చేశానే, నన్ను క్షమించు ప్రభు అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే కనుక ఖచ్చితంగా ఆయన మనల్ని ఆయన సన్నిధికి మరలా నడిపించుకుంటాడు. హల్లెలూయా. మరి దేవుని మాట వినుకోకుండా ఆయన బోధ వినుకోకుండా మరి ఎవరైతే అపవాది మాట విన్నారో వాళ్ళకి వచ్చిన కష్టాలు ఏంటో చూసాము. మరి దేవుని మాట వింటే ఏం జరుగుతుందో కూడా చూద్దాం కొద్ది నిమిషాలండి. హల్లెలూయా. మరి దేవుని కొంతమంది ఉంటారు అపవాది మాట వింటే మరి ఎట్లాగ అయిపోయి, మరి దేవుని మాట వింటే మాకు ఏంటి లాభం? మనుషులు కదండి, లాభం లేని ఏ పని చేయరు కదండి. చేస్తారా? ఏదైనా లాభం ఉంటేనే చేస్తారు. హల్లెలూయా. ఎవరైనా ఒక 1000 రూపాయలు వడ్డీకి ఇవ్వమంటే ఒక 100 రూపాయలు వడ్డీ వేసి ఇవ్వాలి, వాళ్ళకి లాభం ఉంటేనే చేస్తారు. హల్లెలూయా. మా షాలింలో ఎవరికన్నా ఒక బాటిల్ ఇమ్మన్నాం అనుకోండి, ఆ బాటిల్కి ఒక పెగ్గు కలిపిస్తానంటేనే బాటిల్ ఇస్తారు. హల్లెలూయా. మరి ఎవరైనా లాభం ఉంటేనే, మనుషులు ఏదైనా లాభం ఉంటేనే ఏ పనైనా చేస్తారు కదండి. లాభం లేనిది ఎవరు ఏ పని చేయరు. మరి దేవుని మాట మనం ఎందుకు వినాలి? సరే అపవాది మాట వినడం పక్కన పెట్టండి, అసలు దేవుని మాట ఎందుకు వినాలి? ఎందుకు దేవుని చేత బోధింపబడాలి? మరి దేవుని మాట వింటే మనకు వచ్చే లాభం ఏంటి చూద్దామండి. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాంకి దేవుడు చెప్తున్నాడు చూడండి, నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాం చెప్తున్నాడండి, దేవుడు నీ దేశాన్ని విడిచిపెట్టమంటున్నాడు, నీ బంధువులు విడిచిపెట్టమంటున్నాడు, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టమంటున్నాడు, ఆస్తిని విడిచిపెట్టమన్నాడు, అన్ని విడిచిపెట్టేసి నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. వెళ్తారండి ఎవరన్నా? చెప్పండి. మీరు ఆ చెరుకువాడు కదండి, చెరుకువాళ్ళు మీ ఇల్లు విడిచిపెట్టేసి అక్కడ ఉన్న మీకు ఆస్తిపాస్తులు అన్ని విడిచిపెట్టేసి అన్ని విడిచిపెట్టేసి ఎక్కడో ఏ రాజస్థాన్ గుజరాత్ వెళ్ళి అక్కడ బ్రతకడం బతుకుతారండి? వెళ్ళమంటే వెళ్తారా?
అది కూడా ఎవరో తెలియని వాళ్ళు ఒక స్వరము ద్వారా నీకు పిలిచి లేదా ఎవరైనా ఫోన్ చేసాలి, ఎవరో నీకు తెలియదు, నీకు ఫోన్ చేసి మీరు వెళ్ళండి అంటే కామేశ్వరరావు గారు వెళ్తారా? మీరు ఎవరండి నాకు చెప్తున్నారు, నేను ఎందుకు వెళ్ళాలి, నాకున్న సంస్థను విడిచిపెట్టి ఇక్కడ ఆస్తి ఉంది, ఇల్లు ఉంది, నా బంధువులు ఉన్నారు, వీళ్ళందరినీ విడిచిపెట్టి నేను ఎందుకు వెళ్ళాలి అంటాం. కానీ ఇక్కడ అబ్రహాం చూడండి వెళ్ళాడంటాం. వెళ్తే దేవుడు అబ్రహాం ఏం చేశాడు చూడండి, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదంగా నుందువు, నిన్ను ఆశీర్వదించడం నేను ఆశీర్వదించదను, నిన్ను దూషించే వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశముల యందు నిన్ను ఆశీర్వదింపబడనని అబ్రహాం తనగా. మరి దేవుని మాట వింటే వెళ్తానంట అబ్రహాం ఏం చేస్తాడంట, ఆశీర్వదిస్తాడంట, గొప్ప జనముగా చేస్తాడంట. ఎవరైతే అబ్రహాంను ఆశీర్వదిస్తారో వాళ్ళు ఆశీర్వదింపబడతారంట, ఎవరైతే అబ్రహాంను శపిస్తారో వాళ్ళు శపింపబడతారంట. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన నిలబెడతానంటున్నాడు. హల్లెలూయా. మరి ఆకివీడు ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు కూడా దేవుడు మరి దైవజనం ద్వారా మాతో మాట్లాడారు. మీరు ఆకివీడు వెళ్ళండి అంటే మేము అనుకుంటున్నాము మేము ఇక్కడే ఉంటాం. మేము ఇప్పుడు అంతకుముందు హనుమాన్ జంక్షన్ వేరే వెళ్ళి ఉండేవాళ్ళం. మరి ఇక్కడ అందరూ తోడున్నారు, చక్క ఇక్కడ మంచి ఇల్లు ఉంది, అక్కడ ఆకివీడు వెళ్ళమంటున్నారు, అక్కడ ఎవరు లేరు, అక్కడ వెళ్ళి ఏం చేయాలి, మాకు పనులు చేసుకుంటా కూడా లేదు, నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను, అక్కడ ఏం చేయాలి, వెళ్ళి మాకు ఎవరో తెలియదు, ఏం చేయాలి ప్రభా అని మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడేమో వెళ్ళు 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 అంటున్నాడు. మరి దేవుని మాట విని మేము కూడా మరి దేవుడు వెళ్ళమంటున్నాడు కదా, సరే వెళ్దాము, దేవుని మాటకు లోపడదామని మా అపవాది మమ్మల్ని ఎంతగానో ఈ పక్క నుంచి మమ్మల్ని చెవులో జోరేగలాగా చెప్తానే ఉంది, వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్తే మీకు ఎవరు తెలుసు, ఎవరి ఇంట్లో ఉంటారు, ఏం తింటారు, ఎక్కడ ఉంటారు, పిల్లలకి ఇక్కడ స్కూల్ ఉంది, మరి ఈ స్కూల్ మానిపించి మరి అక్కడ తీసుకెళ్ళాలి, అక్కడ మీరు ఎలా బ్రతుకుతారని అపవాది చెవులో ఒక పక్కన జోరేగలాగా జోకుతానే ఉంది. కానీ దేవుడు అన్నాడు, మీరు వెళ్ళండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీరు వెళ్ళండి, మిమ్మల్ని గొప్ప జనముగా చేస్తాను, మీరు వెళ్ళండి, మిమ్మల్ని విస్తరింప చేస్తానని దేవుడు అబ్రహాంతో చెప్పినట్టు మాతో కూడా చెప్పాడు. కాబట్టి మరి దైవజనులు ఒక అడుగు ముందుకేసి ఈ ప్రాంతంకి వచ్చాడు. ఈ ప్రాంతంకి వచ్చినప్పుడు మేము వచ్చినప్పుడు మేము కూడా అబ్రహాం లాగానే వచ్చామండి. మరి వచ్చినప్పుడు అక్కడ ఆకివీడు అన్నారు, కానీ ఆకివీడు ఎక్కడికి వెళ్ళాలి, బొమ్మరెడ్డి వారికి వెళ్ళాలా, సంతనగర్ వెళ్ళాలా, లేకపోతే దుంపగాడపి వెళ్ళాలా, శాంతినగర్ ఎక్కడికి వెళ్ళాలో దేవుడు చెప్పలేదు. ఆకివీడు వెళ్ళమన్నారు. ఆకివీడు ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అని మేము మరి బండిలో ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాము. ఫుల్ ట్యాంక్ చేయించుకొని ఈ ఫుల్ ట్యాంక్ ఉండగానే మా బండి ఎక్కడే తాగిపోద్దు, అక్కడే నువ్వు మాకు చూపించే ప్రదేశం ప్రభు అని మేము 40 రోజులు మరి దేవుని సన్నిధిలో ఉపవాసం చేసి మేము ఫుల్ ట్యాంక్ బండి మరి ట్యాంక్ ఫుల్ చేయించుకొని ఆ బండి మీద తిరుగుతా ఉన్నప్పుడు మరి బొమ్మారెడ్డి వారి మీదకి వచ్చి బండి ఆగిపోయింది. స్టార్ట్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు. మరి పెట్రోల్ అయిపోయిందంటే అవలేదు, ఫుల్ ట్యాంక్ ఉంది. మరి దేవుడు ఇక్కడ చూపించినప్పుడు మేము ఇక్కడ ఒక రోజు మరి ప్రార్థన పెట్టాము. ఇక్కడ మామగారు మాకు చూపించారు. మామగారు ద్వారా మరి ఇక్కడ ఈ పరిచర్య ఈ విధంగా విస్తరించింది. హల్లెలూయా. మరి అబ్రహాంని మాట విన్నాడు కాబట్టి అబ్రహాం ఆశీర్వదింపబడ్డాడు. నిజంగా దేవుని మాట మరి మేము విన్నాం కాబట్టి మేము కూడా ఆశీర్వదింపబడ్డాము. మేము ఆశీర్వదింపడ్డామండి. మరి మీరు అందరూ మా బిడ్డలు అయ్యారండి, మేము ఆశీర్వదింపడిన వాళ్ళమే కదా. మాకు ఆస్తి అక్కర్లేదు, ఒకరు మాకు మందిరం లేకపోవచ్చు, మాకు ఇక్కడ ఉంటాయి ఇల్లు లేకపోవచ్చు, ఏమీ లేకపోవచ్చు, కానీ ఎవరున్నారు, ఆత్మీయ బిడ్డలు ఉన్నారు. దేవుడిచ్చిన సంతానం మాకుంది. హల్లెలూయా. మేము ఆశీర్వదింపబడిన వాళ్ళమే. అబ్రహాంను జనములకు తండ్రిగా చేస్తానంటే ప్రపంచంలో ఉన్న వారిని అబ్రహాం కనేస్తాడు కాదండి, అబ్రహాంని వాళ్ళందరి మీద ఆత్మీయ తండ్రిగా అబ్రహాం నియమిస్తాడని అర్థం. హల్లెలూయా. మేము ఆశీర్వదింపబడ్డామంటే మీరందరూ మా బిడ్డలు అయ్యారు. ఇక్కడికి వచ్చిన 40 మందికి బాప్తిస్మం అంటే 40 మందికి తల్లిగా తండ్రిగా చేశాడు. హల్లెలూయా. దేవుడిచ్చిన బిడ్డలు ఇద్దరేమో గాని ఆ శారీరకంగా పుట్టిన వాళ్ళు ఇద్దరే గాని ఆత్మీయంగా పుట్టిన వాళ్ళు 40 మంది ఉన్నారు మాకు. హల్లెలూయా. మరి ఇంతగా ఆశీర్వదింపబడ్డానికి కారణం ఆయన మాటకు లోబడ్డాం, ఆయన మాట విన్నాము, ఆయన బోధన అంగీకరించాం కాబట్టి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. మరి ఇంకో వచనం నిర్గమాకాండము 4వ అధ్యాయము 12వ వచనము. నిర్గమాకాండము 4వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి వెళ్ళుము, నీ నోటికి తోడైండి, నీవు ఏమి చేయవలసినది నీకు బోధించదని అతతో చెప్పాను. హల్లెలూయా. మరి నువ్వు ఎక్కడికైనా సరే ఏ పని నిమిత్తమైనా సరే నువ్వు వెళ్తున్నావా, నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావా, లేకపోతే ఎక్కడన్నా పని మీద వెళ్తున్నావా, లేదా నువ్వు ఏదైనా వ్యాపారం చేస్తున్నప్పుడు ఆ వ్యాపారం ఎలా మొదలు పెట్టాలని ఎవరైనా సహాయం అడడానికి వెళ్తున్నావా, నువ్వు ఏ పని చేయడానికి వెళ్ళినా కానీ నేను వెళ్ళాలా, నిజంగా వెళ్తే వాళ్ళు నాకు సహాయం చేస్తారా, లేకపోతే నా వ్యాపారానికి వాళ్ళు పెట్టుబడి పెడతారా, నేను ఈ పని చేయగలనా అని నువ్వే విషయంలో కూడా నువ్వు భయపడవసరం లేదంటే దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళుము, నువ్వు ఏమి పలుకోవాల్సిన నీకు బోధిస్తాను అంటే నువ్వేం చేయాలన్నది నేను నీకు బోధిస్తాను. హల్లెలూయా. మరి మేము కూడా మరి రాజుగారి దగ్గరికి వచ్చేటప్పుడు మా పాస్టర్ గారు కూడా వెళ్ళాలి, రాజుగారు ఏమంటారు అనుకుంటూ వచ్చాం. దేవుడు అన్న మీరు వెళ్ళండి, మీకు తోడేయండి, మీరు ఏం మాట్లాడాలో నేను అక్కడ మాట్లాడతాను.
హల్లెలూయా. మరి ఆయనతో మాట్లాడినప్పుడు ఎస్తేరు రాజు ఏ విధంగా అయితే దయ పుట్టిందో మరి మా ఏడలు కూడా ఆ దయ పుట్టించి ఈ గృహాన్ని మనకి ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏ పని చేసినా సరే ముందు భయపడకోకుండా చేస్తే దేవుడు మనకి సమస్తాన్ని బోధిస్తాడంట. హల్లెలూయా. మరి యెషయా గ్రంథం ఇంకా చాలా వచ్చిన సమయం అయిపోయింది, చెప్పనా? కొద్ది నిమిషాలు టైం అయిపోతుందా చెప్పండి. చెప్పమన్న వాళ్ళందరూ 2 చేతులు పైకి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పిన ఒక 10 నిమిషాల్లో చెప్పేస్తానండి. మరి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. మీరు సమ్మతించిన మాట వినేలా మీరు భూమి యొక్క మంచి పదార్థమును అనుభవించరు. హల్లెలూయా. దేవుని మాట వింటేనంట మీరు ఏమవుతారండి? భూమి యొక్క మంచి పదార్థములు మీరు అనుభవిస్తారంట. హల్లెలూయా. ఒకవేళ మీరు పంట వేసారా మీకు మంచి పంట దిగుబడి వస్తుందంట. ఒకవేళ చెరువులు వేసారా మీకు మంచి దిగుబడి వస్తుందంట. మరి ఒక వ్యాపారం చేస్తున్నారా, ఉద్యోగం చేస్తున్నారా, లేకపోతే పని చేస్తున్నారా, మీరు ఏ పని చేసినా సరే ఆ పనిలో కనుక దేవుని మాట విని మీరు చేస్తే కనుక ఖచ్చితంగా మీరు లాభాలు పొందుకుంటారంట. హల్లెలూయా. భూమి యొక్క మంచి పదార్థాలను మీరు అనుభవిస్తారంట. భూమి యొక్క మంచి పదార్థాలు, భూమి ఇచ్చే పదార్థాలు ఏంటంటే మనకు ఆహారం, మనం చేసే పనికి మనకు లాభం. నేను ఉద్యోగం చేస్తున్నానంటే నాకు మంచి శాలరీ వస్తే అది భూమి యొక్క మంచి పదార్థం నాకు. హల్లెలూయా. మీరు వ్యవసాయం చేస్తే మీకు మంచి పంట దిగుబడి వస్తే అది ఒక భూమి పదార్థము. మీరు ఒకవేళ ఏదైనా పని చేస్తున్నారా, మీరు కష్టపడి చేస్తారా, ఏ పని చేసినా మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు అనుభవిస్తారు. అది ఎప్పుడు? దేవుని మాట విన్నప్పుడు. హల్లెలూయా. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనము. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనము. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశంలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. హల్లెలూయా. ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటానంట సమస్త దేశంలో నాకు స్వకీయ సంపాద్యమగును. అంటే నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా సరే నువ్వు ఆశీర్వదింపబడతావంట. హల్లెలూయా. దేవుని బిడ్డగా నీకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మేము వస్తున్నప్పుడు మేము ఒకప్పుడు ఈ ప్రాంతానికి వచ్చిన కొత్తలో మేము ఎవరికి తెలియదు. ఇప్పుడు మరి దేవుడు ఈ ప్రాంతంలో ఒక పాస్టర్ గారు వస్తారని ఆడు మందిరానికి రాపోయినా సరే ఏమంటారు? వందనాలండి అని గౌరవిస్తారు. హల్లెలూయా. మరి దేవుని మాట విని ఆయన బోధన విన్నాం కాబట్టి మనం ఏ దేశంలో ఉన్నా ఆయన స్వకీయ సంపద అంటే ఆయన బిడ్డలుగా మనము ఏమంటామండి నడవగలుగుతాము. హల్లెలూయా. ఆయన బిడ్డలుగా మనం మార్చబడతాము. హల్లెలూయా. మరి నిర్గమకాండము 23వ అధ్యాయము 22వ వచనము. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధులయ్యుందును. హల్లెలూయా. నువ్వు కనుక దేవుని మాట వింటానంట నీ శత్రువుల మీద నువ్వు యుద్ధం చేయవసరంలా, నీ విరోధుల మీద నువ్వు పగ తీర్చుకోవడం అవసరం లేదు. నీకు ఎవరైనా నష్టం కలిగించారా, నీ వ్యాపారంలో నష్టం కలిగించారా, నీ జీవితంలో నష్టం కలిగించారా, లేకపోతే నీకు ఏదైనా తీరని లోటు చేశారా, లేకపోతే చాలా విషయాల్లో మనకి అపకారము హాని చేస్తున్న వాళ్ళు, నష్టం చేస్తున్న వాళ్ళు ఉంటారు. వారితో నువ్వేమి యుద్ధం చేయవసరం లేదంట. వారితో నువ్వేమి పోరాడ అవసరం లేదు. వారితో నువ్వేమి కొట్లాడ అవసరం లేదు, దెబ్బలాడ అవసరం లేదంట. నువ్వు దేవుని మాట వింటే ఆయన నీ పక్షంగా, విరోధులకు విరోధంగా, నీకు విరోధంగా ఏదైతే ఉందో దాని అంతా లైన్ చేసి నీ పక్షం ఆయన యుద్ధం చేస్తారంట. నీ పక్షంగా నువ్వు వెళ్ళి ఆయన ఇంత చేసేసారు, అట్ట చేసేసారు, నా డబ్బులు తీసేసుకున్నారు, నా ఇల్లు తీసేసుకున్నారు. కొంతమంది చూడండి సరిహద్దుల దగ్గర కొట్లాడేసుకుంటారు. ఎంత జాన్ కోసం కొట్లాడేసుకుంటారండి చాలా మంది. దానికోసం కూడా నువ్వు కొట్లాడవసరం లేదంట. దేవుడే నీకు సమస్తమును చేకూరుస్తాడంట. ఎప్పుడు చేకూరుస్తాడంటే ఆయన మాటను విన్నప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు. మీకు క్షేమం కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గం అంతటేందు మీరు నడుచుకోరుడి. హల్లెలూయా. మరి మనం ఆయన మాట వింటేనంట మనం ఆయన మనకు దేవుడై ఉంటాడంట, మనం ఆయనకి జనులై ఉంటామంట. మనం నడిచే మార్గం అంతట్లో కూడా ఆయన మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడంట. హల్లెలూయా. మరి దేవుని మాట వింటే మనకి ఇంకా చాలా ఉన్నాయి. మరి సమయం అయిపోయింది చెప్పడానికి లేదు కాదని మరి చాలా
పార్ట్ 1 పాస్టర్ గారు చెప్తున్నారు. మరి దేవుని మాట వింటే మనకి ఇన్ని ఆశీర్వాదాలు వస్తాయంట. హల్లెలూయా. మీరు చాలా మంది ఉంటారు, నేనెందుకు వినాలి, నేనెందుకు చెయ్యాలి, పాస్టర్ గారు చెప్తే నేను చెయ్యాలా, మందిరానికి రమ్మని నేను రావాలా, పాస్టర్ గారు ఇలాగ సినిమా చూడొద్దంటే నేను చూడటం మానేయాలా, మందు తాగొద్దంటే నేను తాగడం మానేయాలా, కొట్లాడొద్దంటే కొట్లాడటం మానేయాలా, బూతులాడొద్దంటే బూతులు మానేయాలా అని అనుకుంటారు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వింటావో వాటన్నిటి నుంచి దేవుడిని నిలిపిస్తారంట. భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవించేటట్టు చేస్తారంట. ఆయన బిడ్డలుగా నేను మారుస్తాడంట. ఆయన నీకు దేవుడై ఉంటాడంట. నువ్వే పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఏం చేయాలో నీకు బోధిస్తాడు. నువ్వే మార్గంలో నడవాలో, ఏం మాట్లాడాలో, ఏం తినాలో, ఏం చేయాలో సమస్తం నీకు దేవుడు తెలియచేస్తాడు. హల్లెలూయా. దేవుని మాట వింటే మనకి ఇన్ని ఆశీర్వాదాలు వస్తాయి. మరి దేవుని మాట వినకుండా కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళు కూడా మనము చూసాము. కాబట్టి ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి మనం అందరం దేవుని చేత బోధింపబడిన వారిగా మనం ఉండాలి. అపవాది క్రియలకు మనము దూరంగా ఉండాలి. ఈ కొద్ది మాటలు ఆయన వెనుకలు ఆలకించిన దాకా. చెప్పలేదు దేవుడు మనం దేవుడికి మహిమ. ఏదంటే 20 నిమిషాలు లేట్ అయింది. ఎందుకని చెప్పండి. ఎందుకు లేట్ అయింది మీరు కూడా చెప్పాలి. మీరు కూడా కొంచెం లేట్గా ఈరోజు కొత్తది కాబట్టి ఈరోజు ప్రారంభించడం 10 నిమిషాలు అట్లేదు కాబట్టి 10 నిమిషాలు. కానీ మన సమయము 10 గంటల కాడి నుంచి 12 గంటలకి ఎగ్జాక్ట్గా ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. ఉదయకాలం మొదటి ఆరాధన 8 గంటలకు 10 గంటల దాకా సంతానంలో అయిపోతుంది. సాయంత్రము వాక్యం మీలోకి వెళ్ళకపోతే మనం కూడా ఆత్మీయంగా చచ్చిపోతాం. అవునా కదా? అందుకు ఉన్న వాక్యం ఏమో మీలో ఒక ట్యాబ్లెట్ లాగా పనిచేయాలి. పనిచేస్తే మీలో ఉన్న రోగం వెళ్ళిపోతుంది. అది తాగుడైనా, పాపమైనా, ఎటువంటి బలహీనత అయినా సరే ఆ ట్యాబ్లెట్ని బట్టే మీకు రోగం తొలగిపోతుంది. రోగం కానీ ఎందుకు కొన్ని మిస్ అయిపోయిందంటే మధ్యలో ఫోన్ వచ్చి పట్టుకెళ్ళింది కాబట్టి అసలు మ్యాటర్ కూడా ఆమెకు ఎండ్లైపోయింది. మందిరానికి ఎందుకు వస్తారు అనే మాట ఎన్నోకుండా చేసింది. అందుకు మందిరంలోకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే చిన్న దెయ్యాన్ని బంధించాలి. ఏం చేయాలా? చిన్న దెయ్యం అంటే పెద్ద దెయ్యం అంటే ఇంట్లో ఉన్న టీవీ లేదా మీ చేతిలో ఉన్న ఫోన్. చిన్న దెయ్యం